హలో. హలో. యాహ్! హాయ్ మైపాల్ యాదవ్ గారండి. నరేష్ అన్న చెప్పండన్న. సార్. యాహ్! మైపాల్ నేను మీరు మాట్లాడుతుంటే రోజు వింటున్నాను యాక్చువల్లీ. ఆహా! సో, దాదాపు నేనొక 5 ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని ఫాలో అయితున్నాను. ఓకే. ఓకే. సో, మీరు మాట్లాడుతున్నదంతా కరెక్టే ఉంది మైపాల్. ఓకే. ద స్పీచ్ ద వే యూ ఆర్ టాకింగ్ ఈస్ ఫెంటాస్టిక్. ఓకే. ఒప్పుకుంటాను. ఓకేనా? ఓకే. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మైపాల్. మీరు ఎలా అంటే నేనంటే మిస్టేక్స్ అంటే మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే. సో, మీరు ఎవ్రీడే ఆ కేసీఆర్ టాపిక్ తీసేయండి బ్రో. అవసరం లేదు ఇంకా కేటీఆర్, కేసీఆర్ టాపిక్ అవసరం లేదు మనకు. ఓకేనా? సో, ఇప్పుడు ప్రస్తుతం ఏ గవర్నమెంట్ మనకిప్పుడు పరిపాలిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. మైపాల్. ఓకే. అంటే మీకు అనిపించింది మీరు కాంగ్రెస్. చెప్పండి ఓకే. అన్న. కాంగ్రెస్. ఓకేనా? సో, వాళ్ళ దగ్గర ఎన్నో తప్పులున్నాయి. తప్పుల్ని మీరు ఎత్తి చూపెట్టండి. లేకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే మైపాల్ కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడుపోయింది అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్. సో, అది పోగొట్టాలంటే ఇప్పుడు జనాలు నాకు కూడా అదే మీనింగ్ వచ్చింది. ఒకప్పుడు మిమ్మల్ని చాలా ఇష్టపడేవాడిని. ఓకేనా? నేను కూడా ఒకప్పుడు మీరున్నది చెప్పారు కదా రే, నేను కేసీఆర్‌కి వీరాభిమాని చెప్పారు కదా రే, నేను కూడా కేసీఆర్‌కి కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బికాస్ తెలంగాణ యుద్ధం అప్పుడు తెలంగాణ యుద్ధంలో చాలా మట్టుకు ఆయన కృషి చేసిండు. ఓకేనా? సో, రైట్. కృషి చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకంటే వీఆర్ లూజింగ్ లాడ్ ఆఫ్ లైక్ అమౌంట్ ఫ్రమ్ అవర్ స్టేట్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్. అది అందరికి తెలిసిన విషయమే కదా మైపాల్. ఓకేనా? అందుకనే కొట్టలేను కదా. రైట్. కొట్లాయినాం. బట్ మన ఎజెండా మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజకీయాలు అనేది ఎలా ఉండాలంటే ఉన్న ఎమ్మెల్యేలను మనం ఎంచుకోవద్దు. మనం మిస్టేక్ చేస్తున్నాం. మన కాన్స్టిట్యూషన్‌లో బేసికల్‌గా ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే సేమ్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకోండి కాంగ్రెస్‌లో ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఓకేనా? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఇంతకుముందుకు ఒకసారి బీఆర్ఎస్‌లో ఉన్నాడు, ఒకసారి కాంగ్రెస్‌లో ఉన్నాడు. రేపు ఫ్యూచర్‌లో కాంగ్రెస్ పడిపోతే ఇంకో పార్టీ కూడా జంప్ అవుతాయి ఆయన. సేమ్ పర్సన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన ఫస్ట్ నుంచి ఓకే. కాంగ్రెస్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్. ఒక ఉదాహరణ ఇంకొక పర్సన్ తీసుకుందాం. వేరే వాళ్ళు ఉన్నారులే, వేరే వాళ్ళు ఉన్నారు, ఆయనతో లేదు. జంప్ అయిన వాళ్ళు కదా రైట్ అన్లకి రైట్. సో సేమ్ ముఖాలు చూస్తున్నాం కదా బ్రో. ఓకేనా? సేమ్ ముఖాలు చూస్తున్నాం. అది కాదు మన సిస్టమ్ ఎలా మారాలంటే, మార్పు రావాలంటే, మార్పు ఎలా వస్తుందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఫస్ట్. ఓకేనా? మీలాంటి ఎడ్యుకేట్ పీపుల్. ఓకేనా? మీలాంటి ఎడ్యుకేట్ పీపుల్, నాలాంటి ఎడ్యుకేట్ పీపుల్ ఎమ్మెల్యేలు కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రూలింగ్ ద తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా? ఫస్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో మీలాంటి వాళ్ళను ఎమ్మెల్యే అయితే మార్పు వస్తుంది. అదొకటి. ఒక్కసారి ఎమ్మెల్యే అయిందంటే నెక్స్ట్ టైం నువ్వు అర్హత లేదు, మళ్ళీ పరిపాలించద్దు. కొత్త వానికి ఇవ్వాలి ఛాన్స్. ఆ కైండ్ ఆఫ్ రూలింగ్ కావాలి మైబాల్. మీరు ఎవ్రీడే మళ్ళీ రోజు వెళ్ళి కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే ఏముంది మనకి వచ్చేది ఏముండదు కేసీఆర్ గురించి మాట్లాడితే. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను ఆల్రెడీ గత నెల రోజుల నుంచి చెప్తున్నా. అంటే మీరు ఏమన్నారంటే ఒకసారి గెలిచిన అతనికి మళ్ళీ అవసరం లేదు. నేనేమన్నా అంటే మినిమం 2 times కంటే ఎక్కువ అవసరం లేదు. ఇవ్వద్దు మైపాల్. 1 time కూడా ఇవ్వద్దు మైపాల్. అట్లా ఎంకరేజ్ చేయొద్దు. 10 years అంటే ఇట్స్ ఒక జనరేషన్ మైపాల్. అవును. అదే 10 years is not a short tenure. It's a long tenure. అనేది ఏంటంటే మనం భవిష్యత్తులో సంస్కరణలు తీసుకురావాలి. సరే ఇప్పుడు మీరు అన్నారు, నేనైతే అనుకునే సరే ఇప్పుడు మీరు ఒక మాట్లాడుతున్నాను కాంగ్రెస్ మైపాల్ ఒక సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 60 ఏళ్ళు పరిపాలించింది మైపాల్. వాళ్ళ పరిపాలన మనం చూసినాం. వాళ్ళ పరిపాలనకి మనకు అవసరం లేదు. ఓకేనా? ఎట్ ఆల్ నేనేమంటున్నా అంటే ఇంకా మన తెలంగాణలో ఇంకొక పార్టీని నిర్మించుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ లాగా ఇంకొక పార్టీ నిర్మించుకోవాలి. తెలంగాణ మన ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేసుకోవాలి. అంతేగాని జాతీయ పార్టీకి సపోర్ట్ చేయదు ఎట్ ఆల్. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఎక్కడో ఉండి మనల్ని రూలింగ్ చేస్తారు. సరే నేనైతే మీకు అట్లా ఐడియా ఉందన్న. నా ఐడియా చెప్తున్నా. అంటే మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా ఐడియా ఏంటంటే అసలు ప్రాంతీయ పార్టీలే, అది ఏ ప్రాంతీయ పార్టీ అని దేశానికి క్యాన్సర్ లాంటివి అని నేను బాగా నమ్ముతాను. ఎందుకు అంటున్నంటే ఓన్లీ ఫ్యామిలీ చేతిలోనే. అది ఒక కేసీఆర్ గురించి నేను అనట్లేదు. మీరు గో టు ఎనీ స్టేట్, అంటే మా ములాయం సింగ్ యాదవ్ దగ్గరకు పోయినా ములాయం సింగ్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ వాళ్ళు, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పోయినా, తేజస్వి యాదవ్ వాళ్ళు, తర్వాత ఇప్పుడు మాయావతి పోయినా వాళ్ళు, అంటే ఆమె సెంట్రల్ అనుకోండి కానీ ఆమె కూడా ఏదో తీసుకొచ్చుకుంది. సరే ఆమె పక్కన పెడితే ఇప్పుడు ఇటు నువ్వు పక్కకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి వస్తే, అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ జగన్ ఇప్పుడు అయిపోతే వాళ్ళ వైఫ్కో, లేకపోతే వాళ్ళ కూతుర్లకో, లేదంటే వాళ్ళ అల్లుడుకో, తర్వాత చంద్రబాబు నాయుడు
ఆయనకు ఆయన కొడుకుకు వీళ్ళంతా కూడా దేశం అన్న మీరు అన్నట్టు కొంత నేషనల్ పార్టీలతో కొంత ఇబ్బంది ఉండవచ్చు అది పక్కన పెట్టి సరే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేది కొంతవరకు ఉంటుందేమో. దానికంటే కూడా వీళ్ళకి ఎస్పెషల్ గా అది ఎనీ రీజనల్ పార్టీ యు టేక్ ఎనీ రీజనల్ పార్టీ వాళ్ళకు వాళ్ళ కుటుంబం మీద ఉన్నంత ప్రేమ అసలు ఎవరి మీద ఉండదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ కొడుకును గాని కూతురుని గాని అల్లుని గాని కోడల్ని గాని మనమని గాని మనమరాలు గాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ చెయ్యరు రేపు ఎన్ని తప్పులు చేసినా. ఓకే సరే మీరు అన్నది ఓకే. ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తే ఓకే ప్రాంతీయ పార్టీలో ఒక నెగిటివ్ ఉంది ఓకేనా. సో జాతీయ పార్టీలో ఒక అడ్వాంటేజ్ నేను ఇంకా భవిష్యత్తులో ఉంటాయి కదా బ్రో, ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి సార్. కాకపోతే నేనైతే ఇది లైన్ తీసుకున్నాను చెప్తున్నాను ఒకటి. రెండోది నేను అనుకుంటున్నది ఏంటంటే రెండే పార్టీలు ఉండాలి దేశంలో, నేషనల్ పార్టీస్ ఉండాలనేది నా కోరిక. నేను ఎందుకంటే అమెరికాలో ఉన్నట్టే రెండే ఉండాలి. నేను అదే అంటున్నా కదా, అమెరికా లాగా సిస్టమ్ మారాలి. అదే అన్న రెండే ఉండాలని నాకు ఉంది. నేను చెప్తున్నా ఇంకా భవిష్యత్తులో నేను నేషనల్ వైడ్ గా తిరగాలి. నా టార్గెట్ చిన్న కేసీఆర్ లేకపోతే మైపాల్ యాదవ్ గారు నిన్న కూడా మీరు ఒకటి నేను చూశాను స్పీచ్, మీరు ఒకటి ఏది మీరు ఓయూ క్యాంపస్ లో పెట్టారు ఒక సభ రైట్. మీ పక్కపొండు ఉన్న వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకి ఏం తెలియదు. నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్ చెప్తున్నా బ్రో. అతను కేటీఆర్ తిడుతుండు, ఓకే అవసరం లేదు తిట్టడు ఎందుకబ్బా, వల్గర్ లాంగ్వేజ్, వై యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్. అరే దమ్ముంటే రారా అని పేరు మార్చుకున్నా. డోంట్ యూజ్ సచ్ లాంగ్వేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మైపాల్ సరే ఆ రేంజ్ లో అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడతా, అబ్బాయిని ఇప్పుడు రమ్మని చెప్పు, నేను మాట్లాడతా. నరేష్ అన్న సరే నేను అనేది ఏంటంటే సరే ఆయన ఏదో ఒకటో ఇద్దరు మాట్లాడవచ్చు. మైపాల్ నేను ఒకటి చెప్తున్నాను. సి ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఐఎమ్ ఎర్నింగ్ లైక్ 4.5 lakhs per month ఓకేనా. మీరు నంబర్ కావచ్చు, ఆనెస్ట్ చెప్తున్నా. ఈవెన్ మా వైఫ్ ఆల్సో ఎర్నింగ్ 2 lakhs ఓకే. ఎందుకంటే యాజ్ వీఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈవెన్ మా వైఫ్ కూడా రెడ్డి ఓకేనా, మా మామ అడ్వకేట్ లాయర్. నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాకు ఇప్పుడు సి ఇన్నోసెంట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ యూ గైస్. ఎందుకంటే మీరు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక సైడే మాట్లాడద్దు మైపాల్. ఆల్రెడీ రూలింగ్ పార్టీ నుంచి వెళ్ళి కేసీఆర్ బయటకు వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తాను రేవంత్, సారీ మైపాల్, ఒక మాట చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి ప్రాపర్ గా ఓకేనా. చెప్పండి. రేవంత్ రెడ్డి అనే క్యాండిడేట్ ఓకేనా, తెలంగాణ యుద్ధంలో తెలంగాణ మూమెంట్ టైంలో ఓకేనా, మనోడు టీడీపీలో పడుకొని అసలు మనకు తెలంగాణ రాకుండా ప్రివెంట్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, తెలంగాణ రాకుండా ప్రివెంట్ చేసి రైవల్ పట్టుకొని కరీంనగర్కి వచ్చిండు ఆ క్యాండిడేట్ ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకేనా. మళ్ళీ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిండు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మైపాల్, చిన్న కేసు ఉంటేనే పోలీస్ జాబ్ రాదు మనకు. అలాంటిది ఒక సీఎం ఎట్లా అయింది ఇప్పుడు అతను ఒక మాట అంటున్నా, ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి ఇప్పుడు సీఎం కావడానికి? ఇట్ డజంట్ హావ్ ఎనీ రైట్స్ టు బికమ్ ఎ సీఎం. ఎందుకంటే మైపాల్ అంటే నేను రెచ్చిపోతున్నా, నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా. నేను ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఆయన కాకుండా నాకు వేరే పర్సన్ అయితే బాగుంది అనిపిస్తుంది సీఎం లాగా. ఐఎమ్ నాట్ డైజెస్టింగ్ మై సెల్ఫ్ టు సీఎం యాజ్ అ సీఎం. ఎందుకు అంటే మైపాల్ ఒక ఎడ్యుకేట్ పర్సన్ సీఎం కావాలి, ఆయన సీఎం అయితే మేమెందుకు ఊగుంటాం మైపాల్? అన్నా మీరు ప్రశ్నించండి. మా లాంటి ఎడ్యుకేట్ పర్సన్స్ బయటకు వచ్చండి, అసలు రేవంత్ రెడ్డి క్యాండిడేట్ ఉండడు బ్రో, నేను చెప్తున్నా కదా. అన్న రేపు మీలాంటి వాళ్ళు అయితే ఇంకా సంతోషం కదా. ఇప్పుడు నేను ఎక్కడ కూడా జై రేవంత్ అని నేను అనలేదు. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాను, అసలు ఆయన మాట్లాడేంత వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యక్తుల మాటలు ఎలా ఉంటాయంటే, నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అందరు మనుషులు ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషి లైఫ్ ఎండ్ కావాల్సింది ఇదే విధంగా. కానీ అట్లా చెప్పి ఎవడు భయపడు, గుర్తుపెట్టుకోండి, ఎవరు భయపడు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మా మామ కూడా అడ్వకేట్ లాయరే, తలుచుకుంటే మేము కూడా చూసుకుంటాం. అది కాదు, అక్కడ మానవీయ కోణంలో ఆలోచిస్తే ఒక మనిషిని సాటించుకుంటూ పోవాలి మైపాల్. ఇప్పుడు కాదని ఎవరన్నారన్నా? ఇప్పుడు మేమేమన్నా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినామా, వాళ్ళకి జై కొట్టినామా? మైపాల్ మీలో కనిపిస్తుంది ఒకటి, మీరు ఫీల్ కాకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక వన్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్ ఓకేనా. సో ఎందుకంటే ఐఎమ్ వాచింగ్ యువర్ వీడియోస్ సిన్స్ లాస్ట్ 5 years ఓకే. బికాజ్ మీరు ఒకప్పుడు ఒక అమ్మాయిని రేప్ కేసులో మాట్లాడినప్పుడు బాగా మాట్లాడారు స్పీచ్ ఓకేనా. అప్పుడు ఏంది బాహుబలి గురించి, ప్రభాస్ ఇంట్లో పడుకుంటాడా రాడా ఈ టైంలో అని చెప్పి మాట్లాడారు. దట్స్ ట్రూ ఓకేనా. మహేష్ బాబుకి అయితే ఇప్పుడు అదే మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటివి జరిగితే ఊరుకుంటారు ఎవడన్నా? అదే బీద వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం అని చెప్పారు, ఫైట్ చేశారు. అది నాకు 100% నచ్చింది. మీలో ఒక వర్బల్ లాంగ్వేజ్, ఐ లైక్ దాట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మైపాల్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడకండి ప్లీజ్. డోంట్ టాక్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకు మాట్లాడకండి చెప్తున్నానంటే, నేను మా విలేజ్ తీసుకెళ్తా, నాది 2022 బ్యాచ్ పాస్ అవుట్, నాకు 10th ఓకేనా.
సో నా బీటెక్ వచ్చేసి నా బీటెక్ పాస్ అవుట్ 2014లో పాస్ అవుట్ అయ్యాను. ఓకేనా, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్. సో నేను కష్టపడి నేను వ్యవసాయం చేసుకుంటా కష్టపడి పైకి వచ్చినోని. ఓకేనా, అండ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కష్టపడ్డాను బ్రో. ఇప్పుడున్న యూత్ మీరు నమ్మరు కావచ్చు, నేను తీసుకెళ్తా, అసలు ఒక్క నా కొడుకు చదువుకోవడం ఇష్టం లేదు తెలుసా. మొత్తం డ్రగ్స్లు, గంజాయిలు, తాగుడు. మీలాంటి వాళ్ళ వీడియోలు చూసి ఒక్క రోజు వీడియో చూస్తారు, చూసి వాడు 10th పాస్ అయి ఉంటాడు, ఏదో పేపర్లో యాడ్ వచ్చుడుతోనే వాడు బయటకు వచ్చి గవర్నమెంట్ నోటిఫికేషన్ అప్లై చేసి నాకు జాబ్ రాలే అంటాడు. వాడు అప్పుడు ఏం, వాడు ఉన్న గవర్నమెంట్ వాడు బ్లేమ్ చేస్తుండు. వాడు ఆ టైంలో కేసీఆర్ ఉంటాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఉంటాడా పక్క పెట్టు. ఆ టైంలో ఎందుకు ఇస్తాడు బ్రో? గవర్నమెంట్లో నీకు జాబ్ అనేది అక్కడ వేకెన్సీ ఉండాలి, నువ్వు అవైలబిలిటీ ఉన్నప్పుడే జాబ్ క్రియేట్ చేస్తాడు ఎవడైనా కానీ. జాబ్ లేకపోతే రమ్మని చెప్పు, ప్రైవేట్ జాబ్ ని ఇప్పిస్తా, దమ్ముంటావు రమ్మని చెప్పు బ్రో, నేను ఇప్పిస్తా బ్రో. నా ఫ్రెండ్ ఇప్పుడు ఒక అబ్బాయి పోలీస్ జాబ్, మా వైఫ్ వాళ్ళ ఒక ఎంప్లాయీ పోలీస్ జాబ్ 9 years జాబ్ చేసి వన్ శాలరీ ఏం లేకపోతే 60,000 50,000, అరే నీ అమ్మ పోలీస్ జాబ్ 24/7 మేము కష్టపడుతున్నాం, ఏం వస్తలేదు శాలరీ మాకు అని చెప్పేసి జాబ్ మానేసి ఇప్పుడు ప్రైవేట్ జాబ్ లో ₹1,00,000 ఈజ్ ఎర్నింగ్ 1 lakh నౌ ఎట్ దిస్ టైం. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్లో ఏముంది బ్రో? ఇప్పుడు ఎవడు గవర్నమెంట్ జాబ్ చెప్తుండు బ్రో? గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడకండి బ్రో ప్లీజ్ దయచేసి. ఇప్పుడు మన పాపులేషన్ ఈజ్ 4 crore. ఓకేనా, 4 కోట్ల జనాభాకి ఇంటింటికి జాబ్ ఎవడు ఇవ్వలేడు. ఇస్తే ఒకవేళ ఉదాహరణకు జాబ్ ఇచ్చిర్రు అనుకోండి మైపాల్, ఓకేనా, ఇచ్చిర్రు అనుకోండి, శాలరీ ఎవడిస్తాడు బ్రో? ఎట్లా జనరేట్ చేస్తాడు అమౌంట్? అందరు ఇంట్లో కూర్చొని పడుకుంటారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పోలీస్, ఓకేనా, అతను ఇప్పుడు ములుగులో జాబ్ చేస్తుండు వరంగల్లో. సో అతనికే జాబ్ లేదంటే ప్రజెంట్, అన్న నేను జాబ్ చేస్తున్నా, నా జాబ్ అసలు నా డ్యూటీ వేయట్లేదు అని, నాకు శాలరీ వస్తుంది, అసలు ఉట్టే కూర్చుంటానని చెప్తుండే ఇంట్లో కూడా. సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను ఒక 1-2 minutes చెప్పేస్తాను, ఇక మనం చెప్పండి. మీ వ్యూస్ మీరు చెప్పినారు. మీరు 5 years నుంచి మై ఫాలో అవుతున్నారు. సరే కొన్ని వీడియోలు చూడొచ్చు, కొన్ని చూడకపోవచ్చు. నేను రెగ్యులర్ చూస్తున్నాను బ్రో. మీకు చెప్తున్నా కదా, మీ వీడియోస్ నేను చాలా మటు చూస్తుంటాను. అండ్ మీ వల్ల కూడా నేను కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సరే ఈ గాయ బాగా చెప్తుండే కదా, అబ్బాయి బాగా చెప్తుండే అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మిమ్మల్ని కూడా మీ కామెంట్లు కూడా కొంచెం పాజిటివ్గా పెట్టాను. మైపాల్ యువర్ డూయింగ్ గుడ్ జాబ్, డూ ఇట్ లైక్ నేను పెట్టాను. ఓకేనా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఒకప్పుడు నేను తీర్మార్మాలన్న న్యూస్ కూడా చాలా చూసేవాడిని, కానీ అతను వేస్ట్ అనిపించింది. ఎందుకనంటే ఈ తొలి వెలుగు రఘు కానీ తీర్మార్మాలనే కానీ ఎందుకు వేస్ట్ అని చెప్తున్నానంటే మైపాల్, సో అతను ఎప్పుడు చూసినా కేసీఆర్ గురించే నెగిటివ్ మాట్లాడతాడు. ఏముంటది బ్రో? కేసీఆర్ ఎజెండా పట్టుకొని మాట్లాడతాను ఏముంటది బ్రో? అసి ఒక ఎడ్యుకేట్ లాగా మీరు ఆలోచించాను బ్రో. ఒక సినిమా 2 times చూస్తేనే బోర్ కొడుతుంది, అలాంటి రోజు కేసీఆర్ గురించి మాట్లాడితే ఏముంటది బ్రో చెప్పు నువ్వు? సరే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు తెలుసా, వీడు కేసీఆర్ ను బేస్ చేసుకొని పైకి ఎత్తుకోవచ్చు అనుకుంటాడు అందరు ఎవడైనా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, తీర్మానం స్టార్టింగ్ లో ఏం చెప్పిండు, నాది అంగీలాగు ఎజెండా, నేను ప్రజల పట్ల నేను ప్రశ్నించే గొంతుకై నిల్చుంటాను, నాకు ఎలాంటి పదవి అవసరం అన్నాడు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యేకి పోస్ట్ ట్రై చేస్తాడు, ఎమ్మెల్సీకి ట్రై చేస్తాడు, అది మీకు తెలుసు రైట్? ఒక గుర్తుపెట్టుకో, నిజాయితీ పర్సన్ ఎప్పుడు కానీ ఇలాంటి పోస్టులకు ఆశపడు బ్రో. జర్నలిజం ముసుగులో ఉన్న ఒక రాజకీయ నాయకుడు అతను. సరే ఇప్పుడు రాజకీయ ముసుగులో ఒక జర్నలిస్ట్ ఆయన చెప్పాలంటే. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గురించి కొన్ని చెప్పినారు, మల్లన్న గురించి చెప్పినారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ గురించి మీ ఒపీనియన్ మీకు నచ్చినట్టు చెప్పుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఐ కెన్ డెమాన్స్ట్రేట్ మై సెల్ఫ్ రైట్, ఐ కెన్ డెమాన్స్ట్రేట్ లైక్ ఎనీథింగ్ కదా బ్రో. ఇప్పుడు మీరు సి ఐఎమ్ నాట్ రిఫ్యూజింగ్ యువర్ ఒపీనియన్, ఓకే? సో నేను మిమ్మల్ని నో అని చెప్పట్లేదు, ఓకేనా? నేను అదే అంటున్నా, నేను వాళ్ళకేం జై కొట్టట్లేదు ఎవరికి. నేను వాళ్ళని కావాలంటే నాకు ఏమైనా వీడియో క్లిప్స్ ఉంటే నాకు చెప్పండి, వాళ్ళకి జై కొట్టిన వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా మీకు కనబడితే. జై కొట్టుడు కాదు మైపాల్, మొన్న మీరు ఒక పాట పాడారు, ఓకేనా, గుర్తుంచుకో రామక, కారు గుర్తుంచుకో రామక అని మాట్లాడారు. ఇంకా అవసరం లేదు మైపాల్, బికాస్ సి కమ్ అవుట్ ఆఫ్ దాట్, ఓకేనా, కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ టాక్ అబౌట్ ది వాట్ వీ వాంట్ ఎగ్జాక్ట్లీ, ఓకేనా? ఇప్పుడు కామన్ పీపుల్ కి ఏం కావాలి, అసలు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, హామీలు ఏమేమి ఇచ్చింది, సో వాళ్ళు నెరవేర్చుకుంటారా, అసలు ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఎందుకు? ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మీరు చాలాసేపు మాట్లాడారు, నాకు ఒక 1-2 minutes టైం ఇవ్వండి, కంప్లీట్ చేద్దాం. ఇది అవసరం అనుకుంటే ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కదా, ప్రశ్నించింది కూడా అంటే నేను ఛానల్లో మీకు ఓకే, మీకు ఇబ్బంది లేదనుకుంటే ఇది కూడా నేను ఆడియో పెడతా. దీన్ని ఎందుకు పెడుతున్నా అంటే నన్ను చాలా మంది ప్రశ్నిస్తున్నారు, అంటే కొంత కేసీఆర్ అభిమానులు కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, లేదంటే నార్మల్ రైతులు కూడా కావచ్చు, కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. రైతు బంధు రాలేదు, పెన్షన్ రాలేదు, ఇది అంత ఏంది,
బాధ అని అన్నది కూడా నేను ఛానల్ ఎందుకు పెడుతున్నా అంటే ఈ రకంగా ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ఈ రకంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆడియోలు వెళ్ళాలి, వాళ్ళు ఏదన్నా ఉన్నా స్పష్టంగా చెప్పాలి, వీళ్ళు కూడా మాట తప్పితే వీళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తాము, ఆ పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేస్తామని వాళ్ళకి వెళ్ళాలని నేను పెడుతున్నా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేనేం దాపరికంగా ఏం పెట్టుకోవట్లేదు, నేనేం వెనకేసుకు రావట్లేదు, నేను కూడా రైతులకే సపోర్ట్ చేస్తున్నా, రైతులను మంచిగా చూసుకోవాలి, మాట మీద ఉండాలి, మాట తప్పొద్దని అంటున్నా. నేను ఎక్కడ కూడా వాళ్ళని వెనకేసుకొచ్చింది లేదు. ఇదంతా కూడా కొన్ని వేల లక్షల మందికి రీచ్ అవుతుంది, ఆ రీచ్ అయింది కూడా పెడుతున్నాం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటి టిఆర్ఎస్ వాళ్ళు ఒక బిట్ కట్ చేసుకొని కూడా వైరల్ చేస్తారు. నేను ఇట్లా ఒక క్రాంతి అని సిగ్నేచర్ స్టూడియోలో ఇంతకుముందు పనిచేసేటోడు, అంటే యాంకర్గా. ఆయన ఇప్పుడు సొంతంగా కేఆర్ టీవీ తెలుగు అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు. మన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు, అక్కడ లేడీస్ హాస్టల్ దగ్గర లేడీస్ ధర్నా చేస్తున్నారు, అక్కడ హాస్టల్లో గోడ దుంకుతున్నారు అని చెప్పేదాని మీద నేను రోజంతా అక్కడనే ఉన్నా. అక్కడికి వస్తే ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు హ్యాపీగా ఉన్నామంటే మేము హ్యాపీగా ఉన్నాం, మరి కేసీఆర్ ఓడిపోయినందుకని నేను చెప్పిన తర్వాత అట్లా ఒక పెద్ద ఆయన పోయిండు. పెద్ద ఆయన అట్లా నడుచుకుంటూ పోతే నేను పిలిచి అడిగిన ఆయనను, అడిగితే ఇవి కావాలంటే పెద్ద ఆయన అడుగు క్రాంతి అని అంటే నేను ర్యాండమ్గా అడిగినప్పుడు ఆయన నుండి ఈయనదేముంది అంటే హ్యాపీగా ఉన్నావు అంటే ఏం హ్యాపీగా ఉన్నాము, ఆయననే బాగుండే అంటే ఆయన ఉద్దేశంలో వాడే బాగుండే, ఆయన అప్పులో తీసుకొచ్చి ఏదో చేసేటోడు, ఏదో ఒకటి నడిపేటోడు. ఒక సెకండ్ అయిపోతుంది, ఒకటి సెకండ్ అయిపోతుంది అనేసి ఈడేందుకు కొత్త బిచ్చగాడు బాగాలేదని ఆయన అన్నాడు. దాన్ని కూడా నేను కట్ చేయమని ఆయనకు చెప్పలేదు, ఆయన కూడా కట్ చేయలేడు. అది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా కట్ చేయాలనుకుంటే కట్ చేయ క్రాంతి అని చెప్పొచ్చు, ప్రజల అభిప్రాయాన్ని మనం గౌరవిస్తున్నాం, ఎవరు నచ్చింది వాళ్ళు చెప్పుకోవచ్చు అంటున్నా నేను. కానీ నేను ఆ స్కోప్ ఇస్తున్నా అంటే నేను వాళ్ళకి భజన చేయట్లేదని. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మైపాల్, మీరు ఒక మాట అన్నారు కదా ఇంతకుముందుకు ఏమన్నారంటే లైక్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఆ టాపిక్ తీయకండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మైపాల్, ఏ గవర్నమెంట్ అయినా ఒక ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మైపాల్ మీకు. ఓకే, మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు అనుకున్నాం హైదరాబాద్ 50 lakhs పెట్టి, ఓకేనా. సో అన్ఫార్చునేట్లీ మీరు నెక్స్ట్ ఇయర్ అమ్ముకుంటారు అనుకున్నాం. సో ఆ వన్ ఇయర్ లో మీరు ఎంత పే చేస్తారు మా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీకు 50,000 కట్ అయి ఉంటారు, ఓకేనా. సో మిగతా మీకు 49,50,000 రూపీస్ మీరు కొనేవాడు కట్టుకోవాల్సి వస్తుంది. మీకు అక్కడ లాభం ఏముండదు, నష్టమే ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ నీకు ఆ లాభం రావాలి అనుకుంటే నువ్వు ఆ పెట్టుకున్న టెన్యూర్ ఎంత ఉంటుంది, ఒక 20 years అనుకుందాం, ఆ 20 years వరకు వెయిట్ చేసి, ఓకేనా, వెయిట్ చేసి అప్పుడు అమ్ముకో లాభం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా సరే ఇప్పుడు అప్పులు చేయకు అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అప్పు తీర్పేస్తాడు అనుకున్నా ఉదాహరణ, ఆయనకి ఇవ్వండి రూలింగ్ ఇచ్చేసి ఒక 10 years ఆగండి, అప్పుడు మీ మొత్తం అప్పులు చేయడు, ఏం చేయడు, అప్పుడు డెవలప్మెంట్ అయిపోతుంది, ఇంకేముండదు. అప్పు చేయకుండా ఎవరు చేయరు మైపాల్, గుర్తుపెట్టుకోండి. మూర్ఖత్వాలు మాట్లాడే మాటలే మాట్లాడుతారు, కానీ జనాలు అప్పు చేయొద్దు అప్పు చేయొద్దు డెవలప్మెంట్ కావాలని ఎట్లయితుంది బ్రో. సరే నేను అనేది ఏంటంటే, అండ్ ఇంకొకటి మైపాల్, మీరు ఆనెస్ట్ గా మీరు గుండె మీద చేసుకోండి, ఓకేనా. నేను చాలా వ్యవసాయం చేశాను కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. నేను నాగలి దున్నాను, జంబు కొట్టాను, ట్రాక్టర్ నడిపాను, అన్ని చేశాను బ్రో, ఎండ్ టు ఎండ్ వ్యవసాయం చేసిన నేను, ఓకేనా. అంత కష్టపడి చదువుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన నేను, ఓకేనా. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే నేను నెక్స్ట్ 6 months లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు యూఎస్ లో జాబ్ వచ్చేసింది H1B, ఓకేనా. నేను యూఎస్ కూడా వెళ్ళిపోతున్నాను, ఫ్లై అవుతున్నాను. అంటే చూసుకోండి మీరు, నేను ఒక విలేజ్ లెవెల్లో పుట్టి ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగానంటే నా ఒక్క టాలెంట్ వాడుకొని పైకి వచ్చాను బ్రో. అలా ఉండాలి. ఇప్పుడు ఒకటి చిన్న చెప్తాను మీకు మైపాల్, ఉదాహరణ. మీది ఏ ఊరు అన్నారన్నా? మాది పెద్దపల్లి. పెద్దపల్లిలో అంటే లోకలా? మా పెద్దపల్లి లోకల్ అండి. ఎట్లా చిన్నప్పుడు స్కూల్ ప్రైవేటా గవర్నమెంటా? మాది మొత్తం గవర్నమెంటే బ్రో, 10th వరకు, ఓకేనా. 10th up to 10th వరకు గవర్నమెంట్, తర్వాత ఇంటర్మీడియట్ నాది ఢిల్లీ. ఓకే, 10th వరకు అయితే అక్కడ మీకు టీచింగ్ ఇట్లా మంచిగా ఉండే స్టాఫ్ మీకు ఆ టైంలో పెద్దపల్లిలో బాగానే ఉండే బ్రో, టీచింగ్ అంతా బాగానే. అంటే సరే మీ స్వయం కృషి ఎంత ఉన్నప్పుడు కూడా మీ టీచర్లు
వాళ్ళు చెప్పే టీచింగ్ కానీ, అక్కడ క్లాస్ కట్టిన స్కూల్ కానీ, అప్పుడు క్లాస్ కానీ. తెలుగు మీడియం బ్రో, ఎంత చెప్పినా మనం ఎడ్యుకేషన్ లో మనం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నుంచి మనం డిగ్రీ అఫ్ కోర్స్ ఉన్నప్పుడే. అన్న, ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, లేదంటే ఒక పర్టికులర్ టైంలో ఒక 2-3 నెలలు మనం IELTS కోచింగ్ తీసుకున్నా, ఇంకోటో చేసుకో, అవన్నీ ఓకే. కానీ బట్ మనకు ఫౌండేషన్ అయితే ఒకటో తరగతిలో అలా అయితే దిద్దాలి, ఏబిసిలు దిద్దాలిగా. బేసిక్ ఫౌండేషన్ ప్రాపర్ గా ఉండాలి కదా. ఓకే, ఒప్పుకుంటాం. ఏబిసిలు అయినా అలా అయినా మనకైతే అదే కదా. అది లేకుండా ఇవన్నీ ఏం నేర్చుకోలేం కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటేనా, గతంలో అంటే మీ 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 జనరేషన్ అప్పుడు, మన జనరేషన్ అప్పుడు ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో సరిపడే టీచర్లు కూడా ఉండే, మంచిగా టీచింగ్ చేసేది. కానీ ఇప్పుడు మీరు సరే ఇప్పటిదాకా మీరు కేసీఆర్ సంబంధించో, బీఆర్ఎస్ సంబంధించో కొన్ని పాజిటివ్ చెప్పినారు, నేను కాదనట్లేదు. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మీరు కావాలంటే మీరు వెళ్ళి చూడండి, చాలా దగ్గరలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు స్టాఫ్ లేదు, అందరూ ఎక్కడికక్కడ ప్రైవేట్ కు గత ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. ఆ గత ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు నాకు తెలిసి, నాకు గెస్ కరెక్ట్ అయితే, అంటే మేబీ ఎట్లుందో తెలియదు, మీరు చదువుకున్న స్కూల్లో కూడా ఇప్పుడు స్టాఫ్ సరిగ్గా ఉండకపోవచ్చు. చాలా దగ్గరలో అయితే లేదు. మీ దగ్గర ఉందో లేదో జస్ట్ ఒకసారి మీకు ఒకటి చెప్పాలి వినండి. ఇప్పుడు మా కాడ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది, మంచిగా చెప్తారు. కానీ పిల్లలు అసలు చదువుకోవడానికి ఇష్టపడట్లేదు మైపాల్. మీరు నమ్మరు కావచ్చు, మీరు నమ్మండి నమ్మకపోండి, మన అప్పటి లెక్క పిల్లలు భయపడట్లేదు. అంతా ఇప్పటికి ఫోన్లు, గంజాయిలు ఇవి ఉన్నాయి. అసలు పేరెంట్స్ భయం లేదు. మధ్యలో మర్చిపోయిన గంజాయి అంటే గుర్తొచ్చి, సరే ఫోన్ విషయం అంటే ఏం చెప్పలేము. గంజాయి ఏ ప్రభుత్వం అని, ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం, అది ఎవడన్నా ఇస్తుండ్రు, అది కామన్. జనాల గవర్నమెంట్ ఇప్పుడు గుర్తుపెట్టుకుని అన్న కాదన్న, వినండి అన్న, మానిటర్ చేసి ఆపలేరు, దాన్ని కంట్రోల్ చేయకపోతే శిక్ష అనుభవిస్తారన్న. ఏ కాల పాలకుడు. ఇప్పుడు వీళ్ళైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు బెల్ట్ షాపులు ఇప్పుడు చేస్తా అని చెప్పి చేయలేదు అంటున్నారు. చేయకపోయి బెల్ట్ షాపులు కంట్రోల్ చేయకుండా, గంజాయిని కంట్రోల్ చేయకపోతే మేము ఎట్టి పరిస్థితులలో వదలము, వెనకేసుకొచ్చేది ఉండదు. నేను అనేది ఏంటంటే స్టాప్ చేయండి మీరు, అప్పుడు ఫస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. అందరూ ఇప్పుడు ఇది స్టాప్ చేసినామంటే జనాలు ఖచ్చితంగా చదువుకోవడానికి ఇష్టపడతారు. గంజాయిలు, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైన్ షాపులు మొత్తం లేకుండా బ్రో. అన్న అనేది ఏంటంటే, వైన్ షాపులు మొత్తం నేను చెప్పట్లేదు, కానీ బెల్ట్ షాపుల విషయం అయితే చెప్తున్నాను. అంటే నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చిర్రు, ఈవెన్ సొసైటీ కూడా బెల్ట్ షాపులు ఏంటంటే అన్న, అన్పర్మిటెడ్ షాప్స్, మీకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే కల్తీ మద్యమం అమ్మడము, లేకపోతే ఇంటి పక్కల్లో చిన్న చిన్న షాపులలోనూ అమ్మడం, అంటే విచ్చలవిడిగా అమ్మడం అనమాట. అట్లాంటి కనుక ఇప్పుడు గత ప్రభుత్వం కంట్రోల్ చేయలేదన్న, దాని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది. చేయకపోతే ఏ ప్రభుత్వం అయినా తప్పే. ఇప్పుడు రేపు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయకపోయినా అదే విచ్చలవిడితనం, డ్రగ్స్, గంజాయి, తర్వాత కోకైన్, లేదంటే బెల్ట్ షాపులలో ఉండి యూత్ ఇట్లనే చెడిపోతే, ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుండి పట్టించుకోకపోతే మేము కూడా విశ్వరూపం చూపిస్తానని మీకు మాట ఇస్తున్నాము. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు మైపాల్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకని చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గ్రూప్ రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఎప్పటి నుంచో చూస్తున్నా, వీళ్ళు గ్రూప్ రాజకీయాలు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళొక స్టాండ్ తీసుకుని ఇంకో స్టాండ్కి వెళ్తారు. అదంతా డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ మైపాల్. మీరు అనుకుంటారు వాళ్ళు ఏది, ఒక మాట చెప్తారండి మైపాల్, వాళ్ళు ఏదో ఓం భీమ్ ఫిష్ అనుకుంటే ఏదో పెద్ద అమెరికన్ చేయరు వాళ్ళు, ఓకేనా. మన పాపులేషన్ చాలా ఘోరంగా పెరిగిపోయింది. దీని పరంగా చూసుకుంటే మనమే కష్టపడి పైకి రావాలి బ్రో. మనం కష్టపడకుండా ప్రతి దాని మీద గవర్నమెంట్ మీద రిలే కావద్దు అన్న. మీరు ఇంకోటి గవర్నమెంట్ కూడా అన్నారు కాబట్టి నేను, మీరు పదాలు ఇప్పుడు అన్ని ప్రశ్నలు సంధించారు అన్న. నేను ఒక 1-2 minutes లో నేను చెప్తున్నా. ఒకటి, ఇప్పుడు గంజాయి వీటి గురించి వచ్చిన దానికి ఏందని చెప్పినంటే, ఏ ప్రభుత్వం కంట్రోల్ చేయకపోయినా వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు, మాలాంటి వాళ్ళం అడుగుతామని అది ఒకటి అయిపోయింది చెప్పిన. తర్వాత గవర్నమెంట్ స్కూల్ అంటే, మీరైతే గత ప్రభుత్వం పెట్టిన స్కూల్లోనే చదివినారు. అది ఏ ఆ టీడీపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఎవడన్నా ఆ స్కూల్ అయితే ఆ సార్లు టీచింగ్ రిక్రూట్మెంట్ చేసింది కూడా. అంటే నేను అనేది, వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేసిర్రు, సరే చాలా చెడ్డ పనులు ఉన్నాయి, మన నిధులు కూడా దుబ్బుకపోయారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేసిర్రు. అన్ని ప్రభుత్వాలలో కొంత మంచి జరిగింది, చెడు జరిగింది. డ్రగ్స్ విషయంలో అయితే ఇదా అనుసారు. ఇంకోటి, ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ అంటారు కదా, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలు భర్తీ చేస్తే చాలు. అది కూడా ఖాళీలు అనేది ఏంటంటే పారదర్శకంగా చేస్తే చాలు. ఈ ప్రభుత్వం మీద కోపం వచ్చింది ఎక్కడ అంటే, మొన్న ఎస్పెషల్ గా ఈ మధ్య కాలంలో చాలా వేయకపోతే వేయమని చెప్పినా వేయకపోయినా ఏకపోగా ఏం కాదన్న. మీరు గత 5 సంవత్సరాలది కావాలంటే ఆంధ్రజ్యోతో, వెలుగు, ఈనాడు ఏదో ఒకటి తీసుకోండి.
ఒక్క సెకండ్ అన్న, నేను చెప్పిన దగ్గర ఒక్క సెకండ్ అన్న. అయిపోయింది కదా మీరు అయిపోయింది, నేను ఒకటి 2 నిమిషాలు చెప్పేస్తే కదా మీరు ఉన్నాయని చెప్పేసినారు. అయితే వీళ్ళు ఏం చేసారు అంటే ఇయ్యకున్నా పెద్దగా ఫీల్ కాకపోతుండే, కానీ మేము త్వరలో మెగా డిఎస్ చేస్తాం, త్వరలో గ్రూప్ 1 వేస్తాం, త్వరలో గ్రూప్ 2 వేస్తామని ఒక్క రోజు చెప్పింది కాదు, 2 రోజులు చెప్పింది కాదు. మీరు నేను చెప్పింది ఏదైనా అబద్ధం అనుకుంటే మీరు అన్ని పేపర్లు తిరగేయండి. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు అని 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 అదొక రకమైన విసుగు వచ్చింది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఇప్పుడు గ్రూప్ 1 అది రేణుక ప్రవీణ్ వాళ్ళంతా లీక్ చేసిరని వీళ్ళే చెప్పినారు. దానికి సంబంధించి చైర్మన్ రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు, దాని గురించి పూర్తి విచారణ జరపలేదు. ఫస్ట్ సార్ గ్రూప్ 1 గురించి చెప్తున్నా. దాని తర్వాత కూడా సీరియస్నెస్ లేకుండా ₹1 కోటి లేవు అని చెప్పేసి థంబ్ ఇంప్రెషన్ ఫోటో లేకుండా చేసి వాళ్ళు చెప్పారు, కోర్టుకు చెప్పినారు మా దగ్గర ₹1 కోటి లేకుండే మేము అందుకనే పెట్టలేమంటే వాళ్ళు మళ్ళీ రద్దు చేసిరు. అంటే ఫస్ట్ ఒకసారి రద్దు అయినాక కూడా సెకండ్ టైం మళ్ళీ రద్దు అయింది. అంటే వీళ్ళ కేర్లెస్ వలన స్వార్థం వలన జరిగింది. అంటే ఎందుకు అవుతుంది అంటే నా ప్రబలిక ఇష్యూ అప్పుడు ఏం జరిగిందంటే ఆమె గ్రూప్ 2 కూడా అప్లై చేసింది. ఆ గ్రూప్ 2 కూడా వీళ్ళ అంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరైన అది లేకపోవడం వల్ల 2 సార్లు రద్దయింది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే అట్లా ఒక 20-30 లక్షల మంది నిరుద్యోగులు వాటి మీద ఉన్నాయి, కొన్ని జాబ్లే కావచ్చు, డిపెండ్ అవ్వడం వల్ల మళ్ళీ హాస్టల్కు నెలకు ఒక ₹5,000 ఖర్చు, ఇంకొక ₹5,000-6,000 ఇంకా చిల్లర ఖర్చులు ఉంటాయి. అట్లా ఒక ₹10,000 ఒక అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు నిరుద్యోగి తెచ్చుకొని ఒక 6 నెలలు 1 ఇయర్ ఉంటే వాళ్ళకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అనేది పెద్ద అమౌంట్. అది ఒక్కరికి కాదు చాలా మందికి అయింది. దాని ద్వారా ఏజ్ పై పడుతుంది, తర్వాత కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అది గ్రూప్స్ కి సంబంధించి. అదే టీచర్ కి సంబంధించి అయితే 13,000కు పైగా పోస్టులు వేస్తారని గత ముఖ్యమంత్రి చెప్పిన మాట క్లిప్స్ ఉంది, మీరు కావాలని చూడండి అని చెప్పేసి కంప్లీట్ చేసేస్తా. 3,000 5,000 వేసిండు, 5,000లో ఉర్దూ 1,500 అవి ఉన్నాయి, 3,000 13,000 చెప్పి 3,000 వేయడం. తర్వాత జీవో 46 అని తీసుకొచ్చారు. కావాలంటే మీరు జీవో 46 గురించి ఒకసారి చూడండి. వివి శ్రీనివాస్ అని ఆంధ్ర అయినా 1 నుంచి 7 వరకు ఒకవేళ తెలంగాణలో చదువుకుంటే అది కూడా 4 ఏళ్ళు కంటిన్యూగా ఒక దగ్గర చదువుకుంటే వాళ్ళను లోకల్ గా గుర్తించారు. అంటే ఇంతకుముందు 10th ఉండే, ఆ 10th కాకుండా ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ మూడిట్లలోనే 53% పోలీస్ రిక్రూట్మెంట్ మొన్న ఇచ్చిరన్నట్టు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అని ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్ జాబులు ఉండే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. కానీ మొన్న వీళ్ళు వచ్చినాక 2016-18 రిక్రూట్మెంట్లో కానీ స్టేట్ లెవెల్ జాబ్స్ అన్ని జిల్లాల వాళ్ళకి ఇచ్చేది. అన్ని జిల్లాల వాళ్ళకి ఇచ్చే దగ్గర ఇప్పుడు ఏం చేశారంటే ఈ 3 సైబర్ కమిషన్ల దగ్గర ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకే అంటే ఏదని కాలే. ఇప్పుడు సైబరాబాద్కి సంబంధించిన వాళ్ళకి సైబరాబాద్లోనే, రాచకొండలోకి రాచకొండ, హైదరాబాద్లోకి హైదరాబాద్. అంటే ఈ మూడిట్లో కలిపితే 53% జాబ్లు ఉన్నాయి. అయితే యాక్చువల్గా హైదరాబాద్లో స్టేట్ లెవెల్ జాబ్లు అందరికి ఎలిజిబుల్. ఇప్పుడు అది హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, లేదంటే ఒక జాబ్ విషయంలో అయినా సరే. నేను అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్లు అంటలే, స్టేట్ లెవెల్ జాబ్లు అంటున్నాం. దీనివల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ మొన్న జీవో 46 బాధితులు కూడా దీని గురించి ఇప్పటికి ఉద్యమం చేస్తారు. కేసీఆర్ కూడా అంటే ఇక్కడనే తెలంగాణలో పుట్టిన నాన్ లోకల్ అయ్యండి, పెద్దపల్లిలో పుట్టిన అబ్బాయి కూడా, పెద్దపల్లిలో పుట్టిన. మీరు కావాలంటే ఒకసారి స్టడీ చేయండి, నేను ఏదైనా మైపాలు చెప్పిందంటే అబద్ధం ఉందో తప్పు ఉందో అనే దాంట్లో. ఈ స్టేట్ లెవెల్ జాబ్లో కూడా తెలంగాణోడు నాన్ లోకల్ అయ్యిండు, ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 4 క్లాసులు కంటిన్యూగా చదివి 7వ తరగతి వరకు బోనోఫైడ్ ఉంటే ఆయన లోకల్ అయ్యిండు. మళ్ళీ బీహార్ అయినా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఆంధ్ర అయినా కావచ్చు, మార్వాడి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు లోకల్ అయ్యారు. మన తెలంగాణలో పుట్టిన మిగతా అన్ని జోన్లలో కానీ అన్ని డిస్టిక్లలో కానీ 33 దాంట్లో దాదాపు 27-28 వాళ్ళు నాన్ లోకల్ అయిపోయినారు. ఇదంతా వాళ్ళకి బాధ అనిపించదా? అంటే నేను అనేది ఏంటంటే రిక్రూట్మెంట్ ఎన్ని ఉంటాయి అన్న, ఒక నిమిషం అన్న, ఎన్ని ఉంటాయి జాబ్లు అందరికి కాదు. జాబ్ మీరు అన్నారు కదా అందరికి జాబులు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు, కొంతవరకు నేను మీతో పాటు నేను అగ్రీ చేస్తాను. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఒక లైన్ మీరు చెప్పండి, తర్వాత నేను ఫినిష్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే బ్రో, వాటర్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నా కానీ, పవర్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నా కానీ, బిఫోర్ లైక్ బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ మనకు గవర్నమెంట్ రాకముందుకు ఏ ప్రభుత్వం కూడా 24/7 మనకు పవర్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పుడు వ్యవసాయం చేశాను కాబట్టి చెప్తున్నాను, ఒక్క వానకాలం పంట వండితే ఎండాకాలం పంట వండకపోవు బ్రో. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా దగ్గర. ఓకేనా, సో మాకు చాలా దగ్గర, మంత్రి నుంచి మాకు చాలా దగ్గర. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కేసీఆర్ వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు డెవలప్మెంట్ చేశాడు, రంగనాయక్ సాగర్ డెవలప్మెంట్ చేశాడు, మల్లన్న సాగర్ డెవలప్మెంట్ చేశాడు. ఇలా చూసుకుంటూ పోతే 5-6 డ్యాములు డెవలప్మెంట్ అయినాయి.
ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు చెక్ డ్యామ్ల డెవలప్మెంట్ అని ఎల్లంపల్లి, మన ఇది సుందిల్ల బ్యారేజ్, ఇలా పోతే మన సరస్వతి బ్యారేజ్, ఇలా చూసుకుంటూ పోతే ఒకప్పుడు గంగ జస్ట్ ఎండాకాలం ఎండిపోయింది, ఇప్పుడు వాటర్ అంతా స్టోరేజ్ అయిపోయింది, రైట్? ఓకేనా? వాటర్ పరంగా చాలా బ్యూటిఫుల్ అయిపోయింది బ్రో. మీరు గుర్తుపెట్టుకోండి, నేను తీసుకెళ్తే కావాలంటే మీరు రాండి మైపాల్, ఐ టేక్ యూ ఎనీవేర్. ఇఫ్ యు వాంట్ టు కమ్ ఐ టేక్ యూ ఎనీవేర్. ఇప్పుడు మీరు కొన్ని కార్లో తీసుకెళ్తా మైపాల్, మీరు రండి, నేను తీసుకెళ్తా. ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మైపాల్, కరెంట్ విషయంలో ప్రతి విలేజ్ లో కరెంట్ ప్రాపర్గా ఇస్తుండే కేసీఆర్. ఎందుకంటే మీరు 3 phase గురించి మర్చిపోండి మైపాల్ గారు, మీరు 3 phase గురించి మాట్లాడద్దు. 3 phase ఏ గవర్నమెంట్ 24 hours ఇవ్వదు, ఇస్తే మనకే లాస్. ఎందుకంటే స్టార్టింగ్ లో కేసీఆర్ చేసినప్పుడు ఒక 6 months ఇచ్చాడు 24 hours. ఇస్తే ఒక ప్రాబ్లం ఏమైందంటే పైన ఇప్పుడు ఒక రివర్ ఉంది అనుకోండి, ఉదాహరణ, ఒక రివర్ లో పైన ఒక 20 kilometers పైన ఒక మోటార్ ఉంది అనుకుందాం ఉదాహరణ. వాడు ఏం చేస్తుండే, ఆ రైతు మోటార్ ఎత్తిపోతుండు, 24 hours అక్కడ పోస్తుండే, కింద వాళ్ళకు వాటర్ రావట్లేదు. అప్పుడు భూగర్భంలో ఉన్న వాటర్ అంతా మొత్తం వాడే ఫీల్ చేసుకున్నాడు కాబట్టి కింద వాళ్ళకి లాస్ ఏర్పడుతుంది. నేను 3 phase గురించి నేను మాట్లాడలేదు. వినండి మైపాల్ చెప్తున్నాండి, చాలా సేపు అవుతుంది, ఒక్క లైన్ లో చెప్తే 2 minutes మాట్లాడితే మీరు మాట్లాడేసేయండి. ఓకేనా? ఒక 2 minutes నన్ను అలో చేయండి ప్లీజ్. ఓకేనా? జస్ట్ అలో మీ 2 minutes, ఎనఫ్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే? సో ఇప్పుడు ఆ విషయం చూసుకున్నట్టయితే 2 phase ఎప్పటికి ఇస్తుండు, 3 phase ఇప్పుడు 9 hours చేసిండు, సరిపోతుంది అబ్బా. 9 hours ఎనఫ్ బ్రో. 9 hours ఏ గవర్నమెంట్ 9 hours 10 hours 3 phase ప్రాపర్గా ఇస్తే అసలు తెలంగాణలో డోప్ అసలు కరెక్ట్గా పడుతుంది బ్రో, చాలు, ఇంక ఎనఫ్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. వాటర్ సెక్టారు, పవర్ సెక్టారు, అండ్ ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని సెక్టార్ బాగా డెవలప్మెంట్ చేసిండు బ్రో. మీరు అది నమ్మండి నమ్మకపోయినా మంచి రోడ్లు కూడా చూసుకోండి. నేను మన రీసెంట్గా మహారాష్ట్ర వెళ్ళాను. సో మహారాష్ట్ర రోడ్లు మన రోడ్లు చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయింది బ్రో. అసలు మహారాష్ట్ర డెవలప్మెంట్ ఏం లేదు, చెత్త స్టేట్ బ్రో అది. సరే మనం అట్లా అనకూడదు, కానీ అట్లాని కాదు అనేది. ఎందుకంటే స్టేట్ కదా పాలకులు కరెక్ట్ లేరని చెప్పండి. ఓకే, అది నచ్చటి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మన హై అనేది మన కళ్ళు గమనిస్తే ఏది బాగుంది ఏది బాగాలే అని చెప్పి, రైట్? మీరు ఒక్కరు చెప్పినంత మాత్రం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గారు మైపాల్. గుర్తుపెట్టుకోండి, జనాలకు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిందా లేకపోతే రేవంత్ రెడ్డి గెలిచిండని కదా, రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటేయలేదు. గుర్తుపెట్టుకోండి బ్రో, ఇది మాత్రం మేము అన్నామా ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు. నేను ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఆనెస్ట్ చెప్తున్నాను, నేను బీఆర్ఎస్ గా ఓటేసిన. ఎందుకు చేసింది అంటే బికాస్ నాకు తెలుసు కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు ఏం చేయరని తెలుసు. అందరు దొంగలు మంచి దొంగ ఎంచుకోవాలంటే మళ్ళా కేసీఆర్ బెస్ట్ అనిపించింది. ఇప్పుడు 2 minutes అన్నారు మీరు, 2 minutes అయిపోయింది. సరే, ఇంకొక నిమిషంలో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇంకొక 1 minute లో ఫినిష్ చేయండి. మైపాల్ ఒక్క విషయం చెప్తానండి మైపాల్, నేను ఒకప్పుడు కేసీఆర్ కి చాలా వీరాభిమానం లాగా ఉండేవాడిని. ఎందుకంటే బికాస్ మన తెలంగాణ తెచ్చిండే మనకు సపోర్ట్ ఇద్దామని ఉండే. తర్వాత మధ్యలో కేసీఆర్ నాకు కూడా మీలాగైనా కొంచెం వ్యతిరేకం అనిపించింది, నచ్చలే. తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఆలోచిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందట, ఇంకా ఏం చేస్తారని ఆలోచిస్తే ఒక ఎడ్యుకేట్ లాగా ఆలోచించి నేను థింక్ చేశాను, బెటర్ కాంగ్రెస్ ఇంకా వేస్ట్ కంపేర్ చేసుకుంటే, ఇంకా డెవలప్మెంట్ అయిపోతుంది. వీళ్ళు ఏమనంటే అప్పులు మాట్లాడి వీళ్ళు దోసుకుంటారు. అబ్బా పర్సనల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేయరు, కేసీఆర్ అప్పులు చేసింది చెప్పేసి వీళ్ళు దోసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంతే మించి అసలు నేను నిజంగా రాసేసాను ఇది. ఇప్పుడు ఈ రోజు కాల్ చేశాను కదా మైపాల్, నెక్స్ట్ 5 years ఇదే టైం మళ్ళీ కాల్ చేస్తాను యూఎస్ లో ఉండి కూడా. చెయ్యండి. సరే, మేమైతే సరే అమెరికా కాదు, ఇప్పుడు అమెరికా కాదు, చూసుకో హైదరాబాద్ ఏమన్నా అట్లే ఉంటుంది చూడండి మీకు కావాలంటే. సరే, ఇప్పుడు మీరు ఇంకా అయిపోయింది కదా, మీరు టోటల్ చెప్పండి. నేను కాంగ్రెస్ కోటేమని నేను తిరగలేదు. నంబర్ 1 ఒకటి, రేవంత్ రెడ్డి వల్ల గెలిచిరు, రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటేసిరని నేను చెప్పలే. ఆల్రెడీ నేను అనౌన్స్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కాడ ఉండి, ఇది నిరుద్యోగుల విజయము, ఉద్యోగుల విజయము, సోషల్ మీడియా విజయము. వీళ్ళందరికీ నచ్చకపోతే కేసీఆర్ ఓడించారు తప్ప కాంగ్రెస్ ముఖం చూసి కానీ, రేవంత్ రెడ్డి ముఖం చూసి కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముఖం చూసి కానీ ఓటేయలేదని మేము ఆల్రెడీ అనౌన్స్, ఒకసారి కాదు 10-20 సార్లు చెప్పినాం, ఇంకా చెప్తూనే ఉంటాం. మాకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత అంటే ఏదో అద్భుతాలు చేస్తుంది, ఇది చేస్తుంది అని కాదు. మాకు ఆ టయానికి ఇప్పుడు నేను పోలు పెట్టినా, చాలా మందితో మాట్లాడినాము, ఏది ఏమైనప్పుడు కూడా కేసీఆర్ మీద ఒకప్పుడు ప్రేమతో గెలిపించిన వాళ్ళే
కేసీఆర్ అభిమానులే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కావచ్చు, లేదంటే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మీద ద్వేషంతో అవతల వేసిరు తప్ప వీళ్ళ మీద ప్రేమతో వేయలేరని మేము 100 సార్లు చెప్తున్నాం. అదే నిజం కూడా. కరెక్ట్. రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు వేసిరా అమ్మ పెద్దపల్లి అసలు ఒక మహబూబ్ నగర్ వాళ్ళు వేస్తే వేయవచ్చు అబ్బా, మా సైడ్ వాళ్ళు అసలు ఇంకా ముఖం చూసి ఓటేయలేదు. అదే మహబూబ్ నగర్ లో కూడా కొడంగల్లో వేసిరు, వేరే వాళ్ళు ఎవరు వేయలేదు. కానీ లేకపోతే నార్త్ తెలంగాణ పెద్దది బ్రో, నార్త్ తెలంగాణ పెద్దది. అసలు కొడంగల్లో వేసిరు ఒక్కరే. ఎందుకు అంటున్నా అంటే ఇక ఆయన అక్కడనే పోటీ చేసింది కాబట్టి. ఎందుకంటే మా కామారెడ్డిలు కూడా వేయలేదు కదా. మా కామారెడ్డి నా నిజామాబాద్ కదా, నాది ఉమ్మడి నిజామాబాద్ కాబట్టి మా కామారెడ్డి దగ్గర ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది. కామారెడ్డిలో కూడా ఓడించిరు కదా. కామారెడ్డిలో ఓడించిర్రు. నేను గతంలో కూడా చెప్పినాం, రేవంత్ రెడ్డి మీద ఒకవేళ అంతగానం ఉంటే జిహెచ్ఎంసీలో 150 సీట్లలో ఆయనకు వేసినాయి 2 సీట్లు. ఆ 2 సీట్లలో కూడా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అద్భుతంగా, అంటే అక్కడ లోకల్లో చాలా అందుబాటులో ఉంటుండే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అలా భార్యను నిలబెడితే ఆయన ఒక్కటి గెలిచిండు. ఇంకోటి పరమేశ్వర్ రెడ్డి అని, ఆయన కూడా చాలా సౌమ్యుడు, అద్భుతమైన వ్యక్తి, ఆయన ఒక్కటి గెలిచిండు. అక్కడ కూడా ఆ 2 కూడా వాళ్ళ ముఖాలు చూసేపడ్డాయి. అంటే 150 సీట్లలో 1 సీట్ కూడా గెలవలే రేవంత్ రెడ్డిని చూసి అని చెప్తున్నా నేనే. నేను కానట్లేదు. ఒకటి 150 నేను అనేది జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో 150 కార్పొరేటర్ అంటే ఈయన మొత్తం అప్పుడు భుజం మీద వేసుకొని తిరిగిండు. అప్పుడు ఈయన కూడా తిరిగిండు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. తిరిగితే ఈయనకు కానీ ఈవెన్ కోదండరామ్ సార్ కూడా మొత్తం కలిపి 5-6 వేల ఓట్లు కూడా రాలేదు. 150 సెగ్మెంట్లలో చెప్తున్నా నేను. కోదండరాము సారు కూడా 50, 60, 70, 80 అంటే కార్పొరేటర్, ఒక్కొక్క కార్పొరేటర్ దగ్గర అంటున్నా నేను, ఒక్కొక్క డివిజన్ లో. అట్లా ఆయనకు 1000, 5000, 10,000 ఓట్లు కూడా కోదండరామ్ సార్కు రాలేదు. ఈయన చెప్తే కూడా 1 సీట్ కూడా రాలే. 2 వచ్చినాయి. ఆ 2 కూడా వాళ్ళు అత్యంత ప్రభావం చేసే వాళ్ళు, దమ్మిలేం కాదు. సరే అనుకుందాం, ఆయన 102 ఈయన చూసి చేసి అనుకుందాం. మరి 2 వచ్చినాయి 150 అంటే ఎంత పర్సంటేజ్? అంటే నేనేం ఆయన వీరాభిమానిని కాదు, ఆ పార్టీ వీరాభిమానిని కాదు. తర్వాత నీకు హుజూరాబాద్ లో ఈయన వచ్చినాక పిసిసి అయిన తర్వాత హుజూరాబాద్ లో ఈయనకు వచ్చిన సీట్లు ఏంటంటే 3,000 ఓట్లు. ఓట్లు 3,000. అంతకు ముందన్న కౌశిక్ రెడ్డి ఉన్నప్పుడు 60,000 ఏమో వచ్చినాయి, 50-60,000 వచ్చినాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత 3,000 వచ్చింది. అంటే గ్రాఫ్ పడైపోయింది కదా. ఆ తర్వాత నీకు ఇక్కడ మునుగోడులో కూడా డిపాజిట్ రాలేదు, ఈయననే కదా అప్పుడు పిసిసి. నాగార్జున సాగర్ లో కూడా ఈయన వచ్చి ప్రచారం చేసినా అక్కడ గెలవలేదు. తర్వాత దుబ్బాకలో ఈయన వచ్చి ప్రచారం చేసినా గెలవలేదు ఉప ఎన్నికలలో. అంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నాం అంటే అన్న, మాకు కేసీఆర్ మీద ఒకప్పుడు అభిమానం ఉండే, వీరాభిమానం ఉండే, ప్రాణం కంటే ఇష్టం ఉండే, సొంత కుటుంబ సభ్యులు ఆలోచిస్తే కేసీఆర్ బెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ పొలిటికల్ గా ఇప్పుడు కేసీఆర్ ను బెస్ట్ పర్సన్ అంటే నేను అభిమానించాను. సరే మీరు అభిమానించుకొని చేసినాం. మేము ఉద్యమం టైంలో ఆయన వెనకనే దిగినాం, జై కొట్టినాం. ఎవడన్నా రాయపాటి, ఈ పార్టీ, ఆ పార్టీ ఎవడన్నా అన్నా కానీ వాళ్ళను తిట్టినాము. ఏదంతా తిరుగుబాటు చేయనంత తిరుగుబాటు చేసినాం. ఆయన వెనకాల ఉద్యమం టైంలో ఒక 7-8 ఇయర్స్ కావచ్చు. తర్వాత తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టర్మ్ కూడా 4.5 సంవత్సరాలు ఆయన, అంటే కూడా 4 ఏళ్ళ దాకా అనుకో, 4.5 కాదు 4 ఏళ్ళ దాకా. చెప్తాను మైపాల్, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను బేసికల్ గా రాజకీయంలో ఇప్పుడున్న అభ్యర్థులు అందరు మారేది ఉంటే నేను కేసీఆర్ ని ఒకవేళ అభిమానించట్లేదు. కానీ అందరి ముఖాలు చూసిన ముఖాలే కాబట్టి అందరి ముఖాల్లో కంపేర్ చేసుకుంటే కేసీఆర్ బెస్ట్ అనిపించింది. అవునన్నా, ఇప్పుడు మీరు కూడా అన్న కేసీఆర్ మీద అభిమానంతో మీరు వేయలేదు, వీళ్ళ మీద అభిమానంతో ప్రజలు వేయలేదు. మీ కొందరేమో మీ లెక్క కొందరు ఆల్టర్నేటివ్ గా వాళ్ళకంటే ఈయననే బెటర్ అనుకుని ఈయన మోకాన్ని చూసి వేయలే, ఈయనను కూడా. ఎందుకంటే వాళ్ళ మోకాలు నచ్చక ఈయనకేసిర్రు. మీకు ఆల్టర్నేటివ్ ఇంతకంటే బలంగా కనబడితే మీరు కూడా అవతల సైడ్ వేసుకోలేము. నంబర్ 1, మీరు వీరాభిమానంతో ఒకప్పుడు మీకున్నంత మీరు ఎంతైతే అభిమానించారో అంత మీరు అభిమానించట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ కేసిన వాళ్ళు కూడా వీరాభిమానంతో వేయలేదని నేను ఇప్పుడు మీకు పర్సనల్ గా చెప్తున్నా. నేను కెమెరా ముందు కూడా చెప్పినట్టున్నా కదన్నా. ఇప్పుడు మీ అభిప్రాయం మీదన్నా ఉన్న దాంట్లో మా అభిప్రాయం ఏంటంటే, మాకు ఇప్పుడు ఇంకోటి మన మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడుతాం. మాకు జాబ్ల గురించి ఎటువంటిది అంటే ఏమీ పెట్టలే. ఇన్ని జాబ్లు వేస్తాం, అన్ని జాబ్లు వేస్తామని ఏమీ పెట్టలే. ఏమీ పెట్టనోడికి మనం ఎందుకు వేయాలి అనేది మేము ఇప్పుడు మీకు అన్న, మీకు కరెంట్ వచ్చింది అంటారు, నీళ్ళు వచ్చింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా వచ్చింది అనుకున్న వాళ్ళు మీరు వేసిర్రు. పర్ఫెక్ట్. అవును,
మీకు మంచిగా అనిపించిన వాళ్ళు కొందరు వేసిరు. ఆయనకు కూడా 39 సీట్లు వచ్చినాయి, చాలా దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది. మాకు మంచిగా అనిపించలేదు, మాకు ఒకప్పుడు వేసినాం కానీ ఇప్పుడు వేయమనుకొని మేము వేయలేదు. అది కూడా నీకు స్వల్ప ఓట్లతో ఓడిపోయింది కేసీఆర్, కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 1.8 డిఫరెన్స్ వచ్చింది బ్రో, అంతకుమించి ఏం లేదు. అవి ఓట్లు కొన్ని చీల్స్తే బాగుండు, పడ్డగానే హెవీ పడ్డాయి. అవి కొన్ని వేరే కాడ పడి ఉంటే ఓటింగ్ క్యాస్ట్ అనేది వేరే కాడ కొంచెం ఆయన ఫామ్ అయ్యేటోడు. మీ దృష్టిలో అయినా మళ్ళీ వస్తే బాగుండదు, ఇట్లా జరిగింది. సరే పర్సంటేజ్ ఎంత ఉన్నప్పుడు కూడా మేము ఏమంటున్నామంట అన్న, ఇష్టం ఉన్నోళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు కొందరు మంచిగా అనిపించిన వాళ్ళు వేసిర్రు, కొందరు అంటే చాలా మంది వేసిర్లే. చాలా మందికి బాధ అనిపించిన లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసిర్రు, తన్నిర్రు, కొట్టిర్రు. నేను ఎందుకు వేస్తా? నేను బాధితుని కాబట్టి నేను వేయను. అక్కడేనా నేను బాధితుని కాబట్టి నేను వేయలేదు. మీకు మంచిగా అనిపించింది, నీళ్ళు వచ్చింది అంటారు, కరెంట్ వచ్చింది అంటారు, మీరు వేసిర్రు. మంచిగా లబ్ధి అంటే లబ్ధి పొందిన బాధిత. ఇప్పుడు నేరెళ్లలో ఘటనలో హరీష్ అని, కోల హరీష్ అని, బానయ్య అని ఉన్నారు, 3rd డిగ్రీ ఇచ్చారు విశ్వజిత్ కంపట్ ఎస్పీ వాళ్ళు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా బీఆర్ఎస్ కోటయ్యారు, ఎందుకంటే బాధితులు కదా. దట్ ఈస్ దేర్ ఒపీనియన్ బ్రో, దట్ ఈస్ దేర్ ఒపీనియన్. ఓకే, వాళ్ళు చెప్పారు కదా. అదే అన్న, నచ్చని వాళ్ళు వేయలేదన్నా, నచ్చిన వాళ్ళు వేసిర్రు అంతే. ఇంకా ఇగో ఒకటి చెప్పన్న మైపాల్, మనం ఎవరికి ఓటేసినాం కాదు, ఎండ్ ఆఫ్ ద డే మనకు జనాలకు, కామన్ పీపుల్ కి లాభం జరగాలంటే అన్న, కామన్ పీపుల్ కాదన్న. ఇప్పుడు మరి అమ్మని 3rd డిగ్రీ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎందుకు కావట్లేదు బ్రో ఎమ్మెల్యే? సపోర్ట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి మాట్లాడి కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకో బ్రో. ఇప్పుడు ఎందుకు కావు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు మైపాల్ గారు ఒక మాట లాస్ట్ చెప్తాను. నువ్వు నేను ఎమ్మెల్యే ఎందుకు కావంటే, మనము డబ్బులు వంచలేము, ఆ శక్తి మనకు లేదు, ఆ శక్తి పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యాజ్ పర్ ద డెమోక్రసీ ప్రకారం ఏంది, అసలు రూల్ ప్రకారం డబ్బులు వంచద్దు ఓటుకి, ఓకేనా? కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డబ్బులు వంచుతారు, దట్ ఇస్ ఫైన్. ఇంకా వాళ్ళు ఎట్లయినా నువ్వు ఇంకో 50 ఏళ్ళైనా ఇలాంటి వాళ్ళే పరిపాలిస్తారు, ఏం మార్పు. నేను అదే అంటున్నాను, కాదు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నిలబడితే నువ్వు డబ్బులు పంచవు, నేను గెలిపారు కదా. నరేష్ అన్న, నేను అదే ఫైనల్ గా 1 నిమిషంలో చెప్తాను. నేనేం గుడ్డిగా రేవంత్ రెడ్డిని నెత్తి మీద ఎత్తుకోను, మీరు కేసీఆర్ ని ఎత్తుకోకండి, మనం అందరం కలిసి భవిష్యత్తులో మాట్లాడదాము, మంచిగా అంటే సంస్కరణలు తీసుకొద్దాం. నేను దానికి సంబంధించి మీకు చెప్తాను, నచ్చితే కలిసి పనిచేద్దాము. బట్ ఇంకోటి, మీకు ఏదన్నా నచ్చంది మీరు చేయండి, నాకు నచ్చదు నేను చేస్తా, కానీ మనం పర్సనల్ గా ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే మీరు చెప్పినారు. కానీ ఒకవేళ నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తా కావచ్చు, కానీ దాన్ని ఏం క్రైటీరియాగా పెట్టుకోకండి. ఒక ఫ్రెండ్ గా మీరు నాకు చెప్పిరన్న. నేను చెప్తున్నానండి, మీ మీద మాకు ఎలాంటి గ్రడ్జ్ లేదు, బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్, ఓకేనా? ఇప్పుడు నీకు కొంతమంది నీ చుట్టూ వాళ్ళందరికీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది. నేను మాట్లాడుతుంటే మీరు అక్కడ వాళ్ళు అరే గిరే అనుకుని మాట్లాడి, నీకు దమ్ముందారా, ఇట్రా రాట్రా, ఇది ఓకే. యాజ్ ఎడ్యుకేట్ యూ హ్యావ్ టు టాక్ with minimum response, okay? That is very important. Before you deliver any word, okay? In society, కరెక్ట్, ఆయన మాట్లాడింది తప్పు కావచ్చు, కానీ మీరు ఇంకొకటి ఎంకరేజ్ చేయకు, మీకు ఇంకా డ్యామేజ్ ఏర్పడుతుంది మీకు. సరే నరేష్ అన్న, మీరు అనేది ఏంటంటే, సరే మనం ఒకరిద్దరి గురించి కొంచెం కాదు, ఇప్పుడు అది వాళ్ళే కాదు, మనం ఇప్పుడు చెప్పాల్సి వస్తే మీరు ఎవరినైతే అభిమానించారో వాళ్ళు కూడా చాలా బూతులు మాట్లాడిర్రు, అదంతా వేరే సబ్జెక్ట్. నేను అంత లోపలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఏదైతే ఎలా మాట్లాడారంటే, ఎదురు ఫస్ట్ ఒక పర్సన్ స్టార్ట్ చేసినప్పుడే వర్బల్ లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోండి మైపాల్, వర్బల్ లాంగ్వేజ్ ప్రకారం చూసుకుంటే అసలు కేసు లేదు, ఓకేనా? ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తేనే కేసు లేదా. ఇప్పుడు మీరు కాదని అబ్బాయి మాట్లాడి తప్పైనప్పుడు కూడా కేసీఆర్ గారు మన కిషన్ రెడ్డిని పట్టుకొని రండగాడు అన్నాడు, అది మీరు వినలేదా? అవును అన్నారు. ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు ఒక్కసారి అన్నారు కాబట్టి హ్యూమిలేట్ అయిపోయింది కావచ్చు. కానీ ఇప్పుడు తీర్మాన్ మళ్ళా ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఏందబ్బా వల్గర్లే ఆయన. ఇప్పుడు ఒక చిన్న ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇంత ఎగురుతుండ. అసలు నేను ఒక మాట అంటున్నా, మాలాంటి యూత్ ఎడ్యుకేషన్ పర్సన్ మాట్లాడగలుగుతారు ఆయన? అసలు చెప్పాలంటే టూ బి ఫ్రాంక్ చెప్తాను, నేను తీర్మాన్ మళ్ళా పెద్ద తోపు అనుకున్నాను, దేవుడు అనుకుంటానా? అర్థం కాదనే. ఇప్పుడు ఒకటి ఇగో తీర్మానం వల్ల ఎవరైనా సపోర్ట్ చేస్తారు కావచ్చు, ఎప్పుడు సపోర్ట్ చేస్తారు? ఒక లిమిట్ అనేది ఉంటది, ఆ లిమిట్ కూడా క్రాస్ అయ్యిండు. ఎందుకు క్రాస్ అయ్యిండు అంటే, అతను రోజు బాధాల పోసేటి డ్రామారావు ఏందబ్బా, ఒక్క రోజు అంటే అందం అబ్బా, రోజు అనుకుంటా పోతే ఎవరికైనా ఇరిటేట్ లేస్తుంది. అది ఎవరికి అందం అంటే, కేసీఆర్ మీద యాంటీ ఉన్న వాళ్ళకి అది నవ్వుకుంటారు వాళ్ళు. కానీ మాలాంటి యూత్ ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు థింక్ లైక్ న్యూట్రల్. అరే ఏంద్రబాయి రాజకీయంలో వీళ్ళు తిట్టుకునేది, వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారా, రోజు వీళ్ళు తిట్టుకుని పోతారు అనిపిస్తుంది మాకు. సరే అన్న, ఇప్పుడు అది కాదన్న అనేది అంటే, ఇప్పుడు సరే ఆయన తిట్టొచ్చు, అది మనము
ఖండించాల్సిందే. ఇప్పుడు ఈవెన్ వీళ్ళు కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షకీల్ అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు. తుకుడాలు చేస్తాను తుకుడాలు చేస్తాను తుకుడా చేస్తామని, అది లేదంటే బాల్కసుమన్ ఉండి అరే ఒక్కొక్కళ్ళం వచ్చి మీకన్నా ఒక్కొక్కళ్ళం వచ్చి నరుకుతాం నా కొడకల్లారా అది ఇది ఇట్లా అట్లా అసలు చెప్తున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అన్ని పార్టీలలో కల్చర్ అనేది మొత్తం విలయ తాండవం ఆడుతుంది. ఈవెన్ సోషల్ మీడియాలో అయినా నచ్చనోడిని విపరీతమైన బూతులు ఇక్కడోడు అక్కడోని కావచ్చు, అక్కడోని ఇక్కడోని కావచ్చు. ఆ గాదారి కిషోర్ ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, మీరు చూడండి వాళ్ళ మాటలు. కొల్లాపూర్ సైడ్ వాళ్ళంతా అసలు ఏ సైడ్ అయినా కానీ మీరు వాళ్ళకి కొన్ని అబ్యూజ్ వర్డ్స్ మీరు చూడండి. వాళ్ళేం తక్కువ తినలేదు అంటున్నారు. జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావచ్చు, లేదంటే మల్లారెడ్డి కావచ్చు. అరే అంటే నేను అనేది అంటే వీళ్ళని వాళ్ళు అనట్లేదన్న, పొలిటికల్ గా అంతా చెడిపోయినారు. సరే నేను అనేది ఏంటంటే సరే ఈ అన్ని పార్టీలు పక్కన పెడదాం, మనకు ఎవరి మీద పెద్దగా మనకు అభిమానం అవసరం లేదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏది చేసినా అది ప్రజల సొమ్ముతోనే మన సొమ్ముతోనే చేస్తారు. మన సొమ్ము తిని వాళ్ళు బతుకుతారు కానీ వాళ్ళ సొమ్ము తిని మనం ఎవరు బతకలేదు. కాబట్టి ఏ వాళ్ళ మీద మనం పర్సనల్ గా నెత్తి మీద ఎత్తుకోవాల్సిన వాళ్ళం. మనం భవిష్యత్తులో ఏం చేద్దామంటే నంబర్ సేవ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ గా నేను నేషనల్ వైడ్ గా కూడా నేను తిరుగుదాం అనుకుంటున్నాను. కొన్ని సంస్కరణలు తీసుకొస్తే గుర్తుపెట్టుకోండి, వి విల్ డెఫినెట్లీ గివ్ ఎ సపోర్ట్. కానీ మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామంటే మీరు న్యూట్రల్ గా మాట్లాడండి. కేసీఆర్ తరపున అయినా మంచిదే, ఇవాళ రేవంత్ రెడ్డి తరపున మంచిదే, కానీ మంచి జనాలకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. నా దృష్టిలో అయితే నేను ఒకటే చెప్తున్నాను ఆనెస్ట్ గా, కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఇప్పుడు నవ డేస్ నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఎలక్షన్ పెడితే పక్కా వస్తుంది బ్రో కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ ఒక మాట చెప్పింది మైపాల్, ఎట్లా ఇచ్చి ఇప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి December 9th రోజు రైతు బంధిస్తాను, 2 lakhs రుణమాఫీ, బ్యాంకుకి వెళ్ళి 2 lakhs తెచ్చుకోండి, మళ్ళీ 2 lakhs రుణమాఫీ వస్తుందని చెప్పింది కదా, రైట్? సో అంతా ఇప్పుడు ఒక ఎడ్యుకేట్ పర్సన్ ఉండి గల ఒక సీఎం అలా మాట్లాడితే ఇంకా నార్మల్ పీపుల్ ఎలా థింక్ చేస్తారు బ్రో? ఇప్పుడు ఆయన ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు, ఓకేనా? ఇంతవరకు అసలు ఏది కూడా సక్రమంగా చేయలేదు కదా బ్రో. ఏమన్నా ఢిల్లీకి వెళ్తుండు. మీరు అప్పట్లో కేసీఆర్ ఎప్పుడు చూసినా ఫామ్ హౌస్కి వెళ్ళి డబ్బులు వృధా చేస్తుని చెప్పిండు. వీళ్ళు నెలకు 15 సార్లు ఢిల్లీకి వెళ్తారు కదా బ్రో. వీళ్ళు ఎంత డబ్బు వేస్ట్ చేస్తారు బ్రో? ఒక్కడు ఒక మళ్ళీ ఇద్దరు పోతారు వాళ్ళు. హైకమాండ్ నేనేంటంటే ఇప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోతే మొత్తం ఇది సరిపోదండి. ఇప్పుడు నేను ఇలా వెనకేసుకొచ్చినట్టు కాదు, కానీ వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలలో కటౌట్లు కొట్టించారు, పేపర్లు వేసిర్రు, అక్కడ జవాన్లు రైతులు చనిపోతే డబ్బులు ఇచ్చారు, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటే మళ్ళీ ఆంధ్రాలో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసారు, మహారాష్ట్రలో ఓపెన్ చేసారు. లేదంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏదైతే వెంటనే ఇస్తా అని చెప్పి నేను చెప్పిన గతంలో కేసీఆర్ సార్ అయినా ఇంకోళ్ళు అయినా కానీ వీళ్ళు కూడా దళిత బంధిస్తా, లేదంటే 3 ఎకరాలు ఇస్తా, 2 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్. అవుతుందా కాదా తర్వాత విషయం పెడితే, ఈ రాజకీయ నాయకులే చాలా మంది ఫేక్ స్టేట్మెంట్లు ఇస్తారు. కాకపోతే ఏంటంటే నేను కేసీఆర్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ కూడా పెద్ద తప్పు పట్టట్లేదు అంటే పర్సనల్ గా చెప్తున్నా. నీకు ఎందుకు తప్పు పట్టట్లేదు అని అడుగు. అరే అంత తప్పు చేస్తే నువ్వు ఎందుకు తప్పు పట్టవు అంటే పర్సనల్ గా ఏం చెప్తున్నా అంటే ఈ సిస్టమే క్రియేటింగ్ లైక్ దిస్ లీడర్స్ అంటున్నా నేను. అంటే ఈ సిస్టమ్ లో చాలా మార్పులు రావాలి, నా స్కోప్ కూడా ఉండకూడదు. నేను ఏమంటా బ్రో, ఈ ఎకో సిస్టమ్ మారాలి బ్రో, ప్రాపర్ ఎకో సిస్టమ్ రావాలి ఇండియాలో. మనం చేద్దాం అని ఇప్పుడు మనం ఎంతసేపు గుడ్ ఎకో సిస్టమ్ బ్రో, ఒక గుడ్ కల్చర్ రావాలి ఇండియాలో. సరే తెలంగాణలో పర్టికులర్ తెలంగాణ పక్క మనము అసలు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం గురించి పక్క పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ పైకి రావాలంటే ప్రతి ఒక్క పర్సన్ ఒబీడియంట్ గా ఉండాలి ఫస్ట్ అన్నా. చేద్దాం ఇప్పుడు అన్ని మాట్లాడదాం. ఇప్పుడు 47 minutes అవుతుంది. మైపాల్ నేను ఎండ్ చేస్తాను వెరీ క్విక్లీ. సో మీరు ఇట్ ఈస్ మై స్మాల్ రిక్వెస్ట్ ఆర్ హంబుల్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే? సో కేసీఆర్ గురించి మాట్లాడకండి బ్రో ఇంకా, ఎందుకంటే పాపం ఆయన ఆల్రెడీ ఓడిపోయి ఇంకా పక్క కూర్చున్నాడు, ఓకేనా? మీరు అలా ఎవ్రీడే మాట్లాడి హ్యూమిలేట్ చేయకండి బ్రో. ఏముంటుంది అన్న బ్రో, ఓకే? యాజ్ యు ఆర్ ఎ పర్సన్, నీ గురించి నీ రోజు మాట్లాడుకోకపోతే ఏముంటుంది బ్రో? కాదు ఇప్పుడు రాజకీయాలలో నాకు నీకు అన్న రాజకీయాలలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఓడిపోయినా, ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ఓడిపోయినా, బీజేపీ ఓడిపోయినా వాళ్ళ మీద కూడా వీళ్ళు మాట్లాడిర్రు. ఇప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కంటిన్యూ ఉంటుంది. మీరు సీరియస్ గా తీసుకోకండి అన్న ఈ విషయాలు. నేను అనేది ఏంటంటే మీరు పర్సనల్ గా తీసుకోకండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే కాదన్న ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మీరు మీకేదో అగైనిస్ట్ మాట్లాడుతున్నాను కాదు, కానీ ఇప్పుడు వీళ్ళు గెలిచిన
ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానీ వాళ్ళు కూడా అన్నారు, ఇప్పుడు ప్రిపేర్ కాకపోతే పీకదందుకు వచ్చినవా, లేకపోతే మిమ్మల్ని ప్రజలు చీదరించిర్రు, చీకొట్టిర్రు, గతంలో అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని అది రాజకీయాలలో చెప్తారు, మాట్లాడతారు, మీడియాలో అయినా రాజకీయాలలో. వీళ్ళు రేపు మళ్ళా బీఆర్ఎస్ గెలిచినా ఇప్పుడు వీళ్ళు వాళ్ళని వచ్చి రైతు బంద్ వేస్తానే చేయలేదు, రైతు రుణమాఫీ చేస్తాను చేయలేదని కూడా ఒకవేళ మళ్ళీ 4 ఏళ్లకు 5 ఏళ్లకు గెలిచినాక కూడా వీళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చెప్తారు. ఇది అంటే అక్కడ సిస్టంలో అట్లా ఉంది. నేనేమంటున్నా అంటే మీరు వీటి విషయాలు మరీ సీరియస్ గా తీసుకోకండి, సెన్సిటివ్ విషయం. మీరు అవి కొన్ని వదిలేసేయండి, మీకు ఏదైనా నచ్చితే ఒకటి చూడండి, నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. కానీ మీ మీడియాలో ఉన్నప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు కొన్ని మాట్లాడాల్సిన సమయం వస్తే మాట్లాడతాం కావచ్చు, యుద్ధం కూడా చేస్తాం కావచ్చు, ఇంకా ఎక్కువ మాట్లాడతాం. మీరు ఒక ఉంటే నార్మల్ గా మనం ఫ్రెండ్లీగా ఉందాం. మాకు ఇప్పుడు ఒకవేళ మైపాలంటే ఇష్టం లేదంటే నాకు చేయకుండా సరే ఏం కాదు, అలా ఏం లేదు బ్రో. గుర్తుపెట్టుకోండి బ్రో, 100 కోట్లున్నా 1000 కోట్లున్నా మనిషి బతికేది 100 ఏళ్ళే. ఆ 100 ఏళ్ళలో మనిషి లైఫ్ ఏదో ఒక రోజు ఎండ్ కావాల్సిందే. అలా అని చెప్పి ఎవరు భయపడరు, గుర్తుపెట్టుకో, ఎవరెవరు భయపడరు. ఇప్పుడు 70 years లాస్ట్. ఓకే, 70 years. బట్ నేను అలా కాదు బ్రో. నేను ఎందుకంటే నేను ఎలా అంటే నేను బేసికల్ గా నేను ఫిజికల్ గా డైలీ నేను 2 hours 2-3 hours జిమ్ చేస్తాను హార్డ్ గా. ఫిజికల్ థింగ్ డిఫరెంట్. మీరు అలా చాలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు జంక్ ఫుడ్ తిని, అంతేగాని 100 days బతకాలి ఈజీగా. నేను ఏమంటున్నా అంటే 100 days బతికినప్పటికి కూడా నువ్వు ఎన్ని విను, ఎన్ని ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ఇట్ చేయన్నా, కొన్ని ఏజ్ తో పాటు ఒక మనకి 20లో ఉన్నంత శక్తి 40లో ఉండదు, 40లో ఉన్నంత శక్తి 60లో ఉండదు. అంటే సరే మీరు 100 ఏళ్ళు ఫిజికల్ గా బతుకుతుండొచ్చు, కానీ ఎవరైనా సరే మీలా హెల్త్ కేర్ తీసుకొని బతుకుతున్నప్పుడు కూడా అంత ఎనర్జెటిక్ గా హ్యాపీగా అంటే అంతగానో మాత్రం నేను అనుకున్నా చెప్తున్నా. మేబీ ఐఎమ్ రైట్. చెప్పండి, నో ప్రాబ్లం. దట్ ఈస్ యువర్ ఒపీనియన్, యువర్ చాయిస్ అండ్ యువర్ ఒపీనియన్. అట్లా యాక్టివ్ గా. మైపాల్ గారు ఇంకొకటి, మీరు సో మీకు ఇంకోటి ఫైనల్ చెప్పాలనుకున్నా, ఫైనల్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి బయటికి, ఓకేనా? సో ఏంటిదంటే ఇప్పుడు కేసీఆర్ గత 10 years నుంచి పరిపాలించిండు. కేసీఆర్ ఎన్ని డ్యాములు నిర్మించిండు, పవర్ ఎలా ఇచ్చిండు, రైతు బంధు ఎలా ఇచ్చిండో కాంగ్రెస్ కూడా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన కాడ ఒక 7-8 డ్యామ్స్ నిర్మించారు బీఆర్ఎస్ వాళ్ళు 10 years నుంచి. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకొక 4-5 డ్యాములు చూడాలనుకుంటున్నాం కొత్తవి. అంతేగాని డెవలప్మెంట్ ఆపద్దు, గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి చెప్పేసి డెవలప్మెంట్ ఆపాలని వీళ్ళు ట్రై చేస్తారు, అప్పులు కాదు. ఒక్క నిమిషం అనేది, మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, నేను కాంగ్రెస్ కాదు. మీరు ప్రశ్నించే గొంతులాగా అడగండి బ్రో. మీకు అనిపించింది మీరు కూడా అడగండి అన్న, తప్పేముంది, నో ప్రాబ్లం. మీరు అడగండి, ప్రెస్ మీట్ పెట్టండి. ఇంకొక మీకు ఏదైనా అంటే ఎవరైనా మాట్లాడేటోళ్ళకి కూడా మీరు మాట్లాడమని చెప్పండి. మీరు ఎంత చేయాలనుకుంటే అంత చేయండి అన్న. మీ అబ్జర్వేషన్స్ అన్ని మీరు చేయండి, నా అబ్జర్వేషన్స్ కానీ ఇంకొకళ్ళ అబ్జర్వేషన్ కానీ చేస్తాం. ఒకవేళ నేను మీకు తప్పు మాట్లాడినట్టు అనిపించినా మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను కూడా ప్రశ్నించండి, విమర్శించండి. ప్రజాస్వామ్యంలో అందరికి రైట్ ఉంటది అంటున్నాను. నేను అనేది ఏంటంటే నన్ను కూడా ఒకవేళ నేను రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిందని మీకు ఒకవేళ అనిపిస్తే అమ్ముడు పోయిన మీరు ప్రశ్నించండి అన్న. నేనేం ఫీల్ కానంటున్నా. ఫీల్ కావాలంటే అందరికి హక్కు. ఇప్పుడు నేను ఒకళ్ళని అన్నప్పుడు నన్ను కూడా ఇంకొకళ్ళు ప్రశ్నించే హక్కు ఉంటది అంటున్నా. రేపు నేను ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేసినాక కూడా రేపు మీకేది అనిపిస్తే మీ మనసుకు త్రికరణ శుద్ధిగా మీ మైండ్ కు ఏది అనిపిస్తే మాట్లాడండి, నేనేం అనట్లేదు. ఒకవేళ నాకు సమాధానం చెప్పాలనిపిస్తే దానికి ఆన్సర్ చెప్తాను, చెప్పకపోతే ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే మైపాల్ అబద్ధం చెప్తుండా తప్పు చెప్తుండా అనేది చెప్తాడు. అనేది అంటే ప్రజాస్వామ్యంలో మనకి ఏది అనిపిస్తుంది మాట్లాడే హక్కు ఉంటుంది. దానికి కౌంటర్ ఉద్దేశం ఏంటంటే మైపాల్ అంతఃకరణ శుద్ధితో పనిచేయాలి. మైపాల్ అన్న నేను అంతఃకరణ శుద్ధితోనే పనిచేస్తున్నా, నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. మీరు కూడా అదే అనుకుంటున్నారు. మనం ఇప్పుడు ఎదుటోళ్ళని కాదని మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి? ఇప్పుడు నాలో కొన్ని లక్షల భావాలు ఉంటాయి, మీలో కొన్ని లక్షల భావాలు ఉంటాయి. ఇప్పుడు అనేది ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంది త్రికరణ శుద్ధిగా మాట్లాడుతున్నారు మీరు భావిస్తున్నారు, నేను కూడా త్రికరణ శుద్ధిగా మాట్లాడుతున్నా భావిస్తున్నా. ఒకవేళ మీకు అనిపించకపోవచ్చు, అనిపించకపోయినా మీరు ఏదైనా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంటున్నా నేను. సరే సరే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థాంక్స్ మైపాల్, మీరు ఇంత టైం నాతో స్పెండ్ చేసి మాట్లాడడానికి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఓకే, ఇప్పుడు ఇది కూడా ఈ కన్వర్సేషన్ అవసరం అనుకుంటే మీరు ఓకే అనుకుంటే వినండి. పబ్లిక్ విల్ డిసైడ్. ఇప్పుడు నేను చూడాలి బ్రో, ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్, the way they are ruling the present gout, ఓకేనా? సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం కట్ చేయకుండా పెట్టండి, నో నేను ప్రాబ్లం. పెడతాను. పెట్టడం మీన్స్ దాని అర్థం ఏంది? నేను మీరు ప్రశ్నించినా నేను ప్రశ్నించినా అక్కడ పెడుతున్నాము అంటే ప్రశ్నిస్తున్నాము అన్నట్టు నా ఛానల్ వేదికగానే పెడుతున్నా కదా. నేను దాచిపెట్టుకోవట్లేదు కదా. అయ్యో వీళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శించిండని, కాంగ్రెస్ ని విమర్శించిండని నేను అక్కడ ఏమైనా కట్ చేస్తే నువ్వు పలానా దగ్గర కట్ చేసినావు, నీకు వాళ్ళ మీద ప్రేమ ఉందని మీరు అప్పుడు ఓ స్టేట్మెంట్ కూడా ఇవ్వండి అంటున్నా నేను. ఓకే బ్రో, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి, సో బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ టాకింగ్ కదా బ్రో. ఓకే, అదే నీకు నేను ఇప్పుడు నిజాయితీగా ఉన్నానని నిరూపించుకోవడం అంటే నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు తెలవాలి కాబట్టి నేను పెడతా అంటున్నా కదా. నేను ఇప్పుడు ఇంతసేపు నేను పెట్టినా అని చెప్పొచ్చు కదా మరి. అంటే ఒకవేళ పెట్టండి మైపాల్ గారు, నో ప్రాబ్లం. నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే బికాస్ ఇప్పుడు చాలా మంది జనాలకు అమాయక జనాలు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మన కాడ ఇప్పటికీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియాలి అసలు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ సొసైటీ అని తెలుసుకోవాలి కదా, రైట్? సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది ఇంపార్టెంట్ కదా బ్రో, బిఫోర్ వి డూ సంథింగ్. రైట్ అని ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ డిసైడ్ చేస్తారు. బట్ నేనైతే భవిష్యత్తులో సంస్కరణల దిశగా పనిచేద్దాం అనుకుంటున్నా. చేస్తా. మీరు భవిష్యత్తులో కూడా అంటే మా ఆనెస్ట్ ఏందో మీరు చూస్తారు. కానీ ఒక కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీని విమర్శించినంత మాత్రాన మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మీ ఇష్టం. నాట్ మిస్అండర్స్టాండింగ్ బేస్డ్ ఆన్ దాట్ మైపాల్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఒక ఎట్లా అంటే ఒక జస్టిస్ అనేది మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు రేవంత్ రెడ్డి పట్ల ఏదైనా అభిప్రాయాలు ఉంటే అది నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు బ్రో. ఎందుకు ఇష్టం లేదంటే అతను ఓటుకు నోటు కేసు దొరికిన వ్యక్తి, ఈ రోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తికి ఎందుకు సీఎం పదవి ఇచ్చారు? అలా చూసుకుంటా పోతే రేపు ఎన్నో అక్రమాలు చేసుకున్న క్యాండిడేట్ కూడా సీఎం పోస్ట్ ఇస్తారు. అసలు ఒక చిన్న తప్పు చేస్తే పోలీస్ జాబ్ రాదు కదా బ్రో. నేను అదే అంటున్నా. అలాంటి ఒక సీఎం పొజిషన్ ఉన్న వానికి ఎట్లా ఇచ్చారు బ్రో? నాకు అర్థం కావట్లేదు. అది నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను. నరేషన్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది మీరు చెప్తున్నారు, చాలా వ్యాలిడ్ ప్రశ్నలు అడుగుతున్నారు, నేను అడగట్లేదు అనట్లేదు. ఇప్పుడు దీనికి సమాధానం ఆ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజాస్వామ్యంలో అట్లాంటి అవకాశం ఉంది కాబట్టి అయిర్రు. సరే మనం ఏమంటున్నాం అంటే బ్రో ఒక చిన్న గవర్నమెంట్ పోలీస్ జాబే రాదు, ఏమైనా చిన్న తప్పు కేసు ఉంటే మన మీద ఇంత పెద్ద గవర్నమెంట్ జాబ్ ఎట్లా వస్తుంది బ్రో? మన దట్టు మనకు ఒక తెలంగాణ రిప్రజెంటేటివ్స్, ఒక సీఎం లాగా రిప్రజెంటేటివ్ చేస్తుండే బ్రో. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక 6 నెలలు జైల్లో ఉండి అలా ఇవ్వదు బ్రో. మనం డబ్బులకు నువ్వు ప్రశ్న జగన్మోహన్ రెడ్డి 6 నెలలు జైల్లో ఉండి సీఎం అయినా కాలేదా? అది ఇప్పుడు ఆయన కూడా అర్హత లేదు చెప్పాలంటే అర్హత లేదు. అలా ఇప్పుడు అది ఎందుకంటే వ్యాలిడ్ కేసులు కదా బ్రో అవి. ఎందుకంటే ఒక మన సొసైటీలో అవి ఎలా చెప్పాలి, అట్లా అంటలేనన్నా. ఇప్పుడు సరే అన్న, కరప్షన్ లాగా ఇప్పుడు ఓటు కేసు అనేది కరప్షన్ లాంటి థింగ్ అది. నేను అనేది ఏంటంటే అట్లాంటి ఇప్పుడు నన్ను పట్టించింది ఎర్రబెల్లి దయాకర్ రావు అంటాడు. అట్లాంటి ఎర్రబెల్లి దయాకర్ రావును కేసీఆర్ జాయిన్ చేసుకున్నాడు. సరే ఇంకోటి వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాలేదు, ఈయన కూడా మళ్ళీ జైలుకు వెళ్తలేడు, ఆ కేసు అంతా అట్లనే ఉంది. ఈ అంతా రాజకీయాలలో వీళ్ళంతా రాజకీయ నాయకులే అందరూ పెద్ద దొంగలయ్యారు. ఇప్పుడున్న సొసైటీ, ఒకప్పుడున్న వాల్యూస్ విలువలు లేవు. ఒకవేళ నిజంగానే ఉంటే వీళ్ళు ఇప్పటిదాకా బయటకు రావద్దు. వీళ్ళంతా సీరియస్ గా తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు లోపల ఉండాలి, ఈయన లోపల ఉండాలి, అక్కడ ఇచ్చినోడు తీసుకున్నోడు అంతా లేరు కాబట్టి సిస్టమ్ కరెక్ట్ లేదు. వీళ్ళ నాయకులు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా సెల్ఫిష్, ఆనెస్ట్ నాయకులు అనేటోళ్ళు మనకు. కానీ మీరు అభిమానించేటోళ్ళు కూడా అంత ఆనెస్ట్ లేరు. కానీ మీరు అది మీకంటే మీరు బాధపడతారు. కానీ వాళ్ళ సరే వాళ్ళు ఆనెస్ట్ గా ఉంటే వాళ్ళు జైల్లోనే ఉంటుండే, వాళ్ళు బయట ఉన్నారంటే ఏమేం కాంప్రమైజ్లు అయినా మనకు తెలియదు. సరే అదంతా పక్కన పెడితే మనం భవిష్యత్తులో మంచి సమాజం కోసం అయితే పని చేద్దామని అదైతే నేను మాటిస్తున్నా. సరేనా? Okay, thanks Maypal garu. Thanks for spending your valuable time with me. So yeah, have a nice day. Bye.